యా గ్రేట్ మార్నింగ్ అండి. సో మనీ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో నా వాయిస్ చాలా క్లారిటీ ఉందని నేను అనుకుంటున్నాను. సో కన్ఫర్మేషన్ చేయగలుగుతారా ఎవరైనా? సార్ క్లారిటీ ఉంది సార్. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్ అండి శంకర్ బాబు గారు. సో మనీ మార్నింగ్ అండి, వన్స్ అగైన్ అందరికీ కూడా ఉన్నాం. సో ఈరోజు మనం క్యాలిక్యులేషన్ మీటింగ్ అనేది చేసుకోబోతున్నాం. అంటే ఇప్పటి వరకు మనం చాలా మంది కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి ఒక డౌట్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే బయట ఎన్ని చేసినా సరే మనం ఎంత సంపాదిస్తున్నాం అనేది మనకు ఒక క్లారిటీ ఉంది. అది మన చేతిలో లేదు, మనకు పని ఇచ్చినటువంటి వాళ్ళ చేతిలో ఉంది. ఓకే. సో కాబట్టి ఇప్పుడు మనం ఎవరి దగ్గర కూడా పని చేయట్లేదు. ఓకే. ఈ బిజినెస్ కి మనమే ఓనర్స్. సో కాబట్టి ఓనర్ అయ్యేటప్పుడు ఏ పని చేస్తే ఎంత డబ్బులు వస్తాయి అనేది మనకు తెలియాలి. ఓకే. సో ఇప్పుడు ఏ పని చేసేటప్పుడు ఎంత డబ్బులు వస్తాయని తెలిసి అనుకోండి, అప్పుడు ఆ పని మనం చేయగలుగుతాము. ఎందుకంటే ఈ బిజినెస్కి వచ్చిందే మనం డబ్బుల కోసం. ఓకే. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు ఈ క్యాలిక్యులేషన్ అర్థం కావాలి అంటే మీరు చేయవలసినటువంటి పని ఏంటి అంటే పెన్ను బుక్ తీసుకొని ప్రతిదీ కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకోగలగాలి. మీరు ఎప్పుడైతే పెన్ను బుక్ తీసుకొని నేను ఇక్కడ ఏదైతే చెప్తున్నానో అది మీరు నోట్ చేసుకోగలుగుతున్నారో, అది మీరు క్యాలిక్యులేట్ చేసుకోగలుగుతున్నారో, అప్పుడు మీకు అర్థమవుతుంది. అంతేగాని నేను ఇక్కడ ఏదైతే నేను చెప్తా ఉన్నానో అది మీరు అలానే చూస్తా ఉండి నోట్ చేసుకున్నారు అనుకోండి, సో దానివల్ల మీకు ఒక 30% మాత్రమే అర్థమవుతుంది, 100% అయితే అర్థం కాదు. ఎప్పుడైతే మీరు ఇక్కడ నేను చెప్పినట్టు మీరు నోట్ చేసుకొని దాన్ని క్యాలిక్యులేట్ చేసుకోగలిగారో, తర్వాత మీరు బిజినెస్ ని ఎలా బిల్డ్ చేయాలనుకుంటున్నారు అనేది మీకంటూ ఒక ప్లానింగ్ ఉంటుంది. మీ అప్లైన్ ఒక ప్లానింగ్ ఇస్తారు, దాన్ని మీరు క్యాలిక్యులేట్ చేసుకోగలుగుతారు. మీకు అవుట్పుట్ కనిపిస్తారు. ఎప్పుడైతే అవుట్పుట్ కనిపిస్తుందో మీకు పని చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకే. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది మీరు నోట్ చేసుకొని మీరు క్యాలిక్యులేట్ చేసుకోగలిగితే 100% మీరు ఒక ఓనర్గా మీకు ఒక ప్లానింగ్ ఉంటుంది ఎవ్రీ మంత్. సో మంత్ స్టార్టింగ్ లో నెక్స్ట్ మంత్ నుంచి మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే, మంత్ స్టార్టింగ్ ఈ మంత్ నేను ఒక 10,000 రూపాయలు సంపాదించాలనుకుంటున్నాను ఇక్కడ, లేకపోతే ఒక 15,000 సంపాదించాలనుకుంటున్నాను, ఒక 20,000 సంపాదించాలనుకుంటున్నాను, ఒక 1,00,000 రూపాయలు సంపాదించాలనుకుంటున్నాను, ఒక 10 లక్షలు సంపాదించాలను. బట్ నేను ఏం చేస్తే అది సంపాదించగలుగుతాను ఇక్కడ, ఎందుకంటే నాకున్నటువంటి డ్రీమ్స్ అవి. సో అంటే మీకు ఎంత కావాలనేది క్లారిటీ ఉంటుంది. ఆ వచ్చిన తర్వాత దాన్ని దేనికి ఖర్చు పెట్టాలనేది క్లారిటీ ఉంటుంది. బట్ అది ఎలా సంపాదించాలనేది క్లారిటీ మీకు ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ క్యాలిక్యులేషన్ మీరు చేసుకోగలుగుతారో, అప్పుడు మీరు ఏం చేస్తే నాకు ఆ డబ్బు వస్తుంది అనేది మీకు క్లారిటీ వస్తుంది, అది మీరు చేసుకోగలుగుతారు. ఓకే. సో ఫస్ట్ అందరికీ నేను ఫస్ట్ చెప్పేదంటే, మనం ఇక్కడ ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టాన్ని మనం అందరం ఫాలో అవుతుంటాము. ఏంటి అంటే ప్రతిరోజు 5 AM క్లబ్ ఒకటి, అలానే కోర్ రన్, మీటింగ్స్, ప్రొడక్ట్ ట్రైనింగ్స్. ఓకే. అలానే అప్లైన్ తో ప్రతిరోజు కమ్యూనికేషన్, మన శుక్రవారం రోజు ఈపీఎస్ మీటింగ్. ఇదంతా సిస్టమ్ మనం ఈ బిజినెస్ లో నిలబడడానికి కావలసినటువంటి సో ఫుడ్. ఓకే. సో ఇది అంతా ఫాలో అయిన తర్వాత మనం రిజల్ట్ ఓరియంటెడ్ గా మనం వెళ్ళాలి అంటే, సో ఫస్ట్ స్టార్టింగ్ లో ప్రతి ఒక్క పర్సన్ కూడా ఉన్న, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎక్స్ అనేటువంటి ఒక పర్సన్ ఉన్నారు. ఓకే. సో బిజినెస్ లోకి వచ్చిన తర్వాత సిస్టమ్ అనేది ప్రాపర్ గా నేర్చుకొని అర్థమైన తర్వాత, ఈ 21st century బిజినెస్ మోడల్ అర్థమైన తర్వాత, సో ఈ పర్సన్ ఫస్ట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు 3 పీసీలుగా రిజిస్ట్రేషన్ అవుతారు. PC1, PC2, PC3. మీకు ఆల్రెడీ మీ అందరికీ కూడా రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు ఇలా మీరు రిజిస్ట్రేషన్ అయి ఉన్నారు ఒక ఓనర్ గా. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ ఒక పర్సన్ చేయవలసింది బిజినెస్ లో చేయవలసింది ఏంటి అంటే పర్సనల్ యూజెస్. ఓకే. పర్సనల్ యూజింగ్ అనేది చేసుకోవాలి. అంటే ఎందుకు అంటే ఈ బిజినెస్ కు మనమే ఓనర్ కాబట్టి మన పర్సనల్ యూజింగ్ అనేది ఉండాలి. సో మన దగ్గర ఎన్ని ప్రొడక్ట్లు ఉన్నాయంటే 250+ కేర్ కావచ్చు, హెల్త్ కేర్ కావచ్చు, ఓకే, హోమ్ కావచ్చు,
పర్సనల్ కావచ్చు, హెల్త్ కావచ్చు, బ్యూటీ కావచ్చు, కుక్ వేర్ కావచ్చు, అగ్రికేర్ కావచ్చు. ఇలాగా మల్టిపుల్, ఓకే, మల్టిపుల్ సోర్సెస్ మన దగ్గర ఉన్నాయి. 250 ప్రొడక్ట్ ఉన్నాయి మన దగ్గర. సో ఇప్పుడు ఏమంత కూడున్నా నేను పర్సనల్ కేర్ యూజ్ చేయని మంత నాది ఉందని పర్సన్ ఎవరైనా ఉంటారా భూమి మీద? ఉన్నారా? నేను పర్సనల్ కేర్ అస్సలు యూజ్ చేయనండి ఈ మంత్ అనే వాళ్ళు లేరు. అలానే హోమ్ కేర్, అలానే హెల్త్ కి సంబంధించి, బ్యూటీకి సంబంధించి, కుక్వేర్ కి సంబంధించి, అగ్రికల్చర్ అంటే అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వాళ్ళు చేయరు. ఓకే, ఎవ్వరూ లేరు. సో కాబట్టి మినిమం నలుగురు ఉన్నటువంటి ఫ్యామిలీ, 4 మెంబర్స్ ఉన్నటువంటి ఫ్యామిలీకి ఈ రోజుల్లో మినిమం వాళ్ళు ప్రాపర్ గా ఏమి ఎక్స్ బ్రాండ్ వాడకుండా నేను ఒక బిజినెస్ ఓనర్ని అని వాళ్ళు ఓనర్షిప్ తీసుకుంటే ఫస్ట్ వాళ్ళు షాపును చేంజ్ చేసుకోవాలి. షాపును చేంజ్ చేసుకోవడం అంటే ఏంటి? ఇప్పుడు వరకు నేను డిమార్ట్ లోనో, సూపర్ మార్కెట్ లోనో, లేకపోతే పక్కింటి బాబాయ్ దగ్గర ఎక్కడో ఒక దగ్గర అయితే నేను కొనుక్కున్నాను. ఓకే, అక్కడ కొనుక్కున్నటువంటి ప్రొడక్ట్లు అనేది ఇక్కడ మనం కొనుక్కుంటాం. ఓకే, సో అది ఎలా కొనుక్కోవాలంటే ఇప్పటి వరకు మీరు ఓనర్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ పేరు మీద, మీరు ఓనర్ కాబట్టి మీ పేరు మీద ఒక పీవీ అనేది చెయ్యాలి. పీవీ అంటారు. మనం పీవీ అని ఎందుకు అంటామంటే 100 దేశాల్లో బిజినెస్ ఉంది కాబట్టి మనకి మనీ అనేది ఆ కరెన్సీ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటది కాబట్టి మనం ఇక్కడ పీవీ రూపంలో చూపిస్తాం. ప్రతి ఒక్కరు నోట్ చేసుకోవాల్సింది అంటే 1 PV ఈజ్ ఈక్వల్ టు 85 రూపీస్. 1 PV ఈజ్ ఈక్వల్ టు 85 రూపీస్. ప్రతి ఒక్కరు ఇది నోట్ చేసుకోండి, మీకు లాస్ట్ వరకు అది ఉపయోగపడుతుంది. ఓకే, సో కాబట్టి మీ ఏబిఓ పేరు మీద ఒక పీవీ అనేది చేసుకుంటారు. అంటే ఒక సోప్ బాక్స్ లేకపోతే ఒక కోకోనట్, ఒక ఆమ్లాయిల్, ఏదో ఒకటైతే మీరు పెట్టుకుంటారు. నెక్స్ట్ మిగతా 3 పీసీలు ఉన్నాయి కదా, 3 పీసీల మీద కలిపి ఒక 50 PV అనేది చేసుకుంటారు. 3 పీసీల మీద కలిపి ఒక 50 PV. ఇది మీ పర్సనల్ యూజెస్ కోసం. అంటే నలుగురు ఉన్న ఫ్యామిలీ, ఓకే, ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి. సో మేము ముగ్గురు ఉంటాం, నేను, రమ్య, లాస్య మా ఇంట్లో. సో ఇప్పుడు ఎవ్రీ మంత్ కూడా మేము సోప్ యూజ్ చేస్తాము, ఆమ్లాయిల్ యూజ్ చేస్తాము, కుకింగ్ కి కోకోనట్ యూజ్ చేస్తాము. ఓకే, సో అలానే పెర్ఫ్యూమ్ రమ్యకు ఒకటి ఉంటుంది, నాకు ఒకటి ఉంటుంది. ఓకే, లేడీస్ వేరేగా, జెంట్స్ వేరే మనకు ఉంటాయి కదా. ఓకే, సో అవి ఉంటాయి పర్సనల్ కేర్ దగ్గరికి వచ్చేటప్పటికి. అలానే మా లాస్యా దగ్గరికి వచ్చేటప్పటికి లాస్యాకి జిహెచ్ వాష్ ఉంటుంది, జెల్. అంటే షాంపూలు ఏమి వాడము, బాడీ నుంచి పై నుంచి కింద వరకు అంతా కూడా మన జిహెచ్ జెల్ ఉంటుంది, అదే యూజ్ చేస్తాము. అలానే అయిన తర్వాత జిహెచ్ బాడీ లోషన్ యూజ్ చేస్తుంది లాస్యా, నేను కూడా యూజ్ చేస్తాను, రమ్య కూడా యూజ్ చేస్తుంది. ఓకే, అలానే టాల్కమ్ పౌడర్ ముగ్గురు యూజ్ చేస్తాము. ఓకే, అంటే పర్సనల్ కేర్ దగ్గరికి వచ్చేటప్పుడు. ఓకే, సో ఇలా మా ఇంట్లో ప్రతి నెల కూడా ఇవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ప్రొడక్ట్ లేనటువంటి ఉండవు. బ్రష్ ఉంటుంది, పేస్ట్ ఉంటుంది, మనమే ఉంటాయి. ఓకే, ఎవ్రీ 3 మంత్కి ఒక బ్రష్ మేము చేంజ్ చేస్తాం. ఓకే, మా ఇద్దరికి గ్లిస్టర్ హెర్బల్ పేస్ట్ ఉంటుంది. ఓకే, సో అలానే లాస్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి కిడ్స్ పేస్ట్ ఉంటుంది. ఓకే, సో ఇలా మా పర్సనల్ కేర్ లో అంటే ప్రతి ఇంట్లో వాడేవైనా మేము ఒక్కరమే వాడవలసినవి ఇవి, ప్రతి ఇంట్లో ఖచ్చితంగా వాడవలసినటువంటి ప్రోడక్ట్. అలానే హోమ్ కేర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎస్ఐట్ వాడతాం బట్టలు ఉతుక్కోవడానికి. ఓకే, వాషింగ్ మిషన్ వేసుకుంటాము. అలానే నార్మల్ గా కూడా కొన్ని ఉతుకుతా ఉంటారు రమ్య. సో అలానే డిస్ట్రాప్ అంట్లు తోమడానికి, అలానే ఎల్ఓసి ఇల్లు క్లీన్ చేయడానికి. చాలా పెద్ద హౌస్ మాది. ఓకే, సో డబుల్ బెడ్రూమ్, కిచెన్ వేరేగా, హాల్ బయట, ఇండివిజువల్ హౌస్. ఓకే, ఎల్ఓసి విపరీతంగా అవుతుంది. ఓకే, అలానే అన్ని మంచి మంచి కబోర్డ్స్. ఓకే, వాటన్నిటి క్లీన్ చేసుకోవడానికి వీటన్నిటి కూడా ఎల్ఓసి. అలానే జూమ్, ఓకే, గ్యాస్ మీద మరకలు క్లీన్ చేసుకోవడానికి. ఓకే, సో అలానే పెర్ష్యూ, బయట పిల్లలు ఎప్పుడు కూడా ఆడుతూ ఉంటారు కదా. సో ఎప్పుడు ట్యాప్ ఎప్పటికప్పుడు ఓపెన్ చేస్తూ ఉంటారు, పిల్లలందరూ ఆడుతూ ఉంటారు బయట. ఓకే, ఒక బ్యాచ్ ఉందన్నమాట. సో ఏమైనా కెమికల్ గట్రా రాకుండా ఉండడానికి యూజ్ చేస్తుంటాము. ఓకే, సో ఇలా హోమ్ కేర్.
అలానే బ్యూటీ దగ్గరికి వచ్చేటప్పటికి మన ఫేస్ స్కిన్ బాగోవడానికి ఫేస్ వాష్ యూజ్ చేస్తుంటాము. ఓకే, ఫేస్ క్రీమ్స్ యూజ్ చేస్తుంటాము. ఎండ ఎక్కువగా ఉంటే సన్ స్క్రీన్ లోషన్ యూజ్ చేస్తూ ఉంటాము. సో ఇలా హోమ్ కేర్ మనకి బ్యూటీకి సంబంధించినటువంటి. అలానే కుక్ వేర్ కి సంబంధించి మా ఇంటి దగ్గర అన్ని కూడా స్టైనల్ స్టీల్సే ఉంటాయి. మన దగ్గర ఉన్నటువంటి క్వీనే ఉంటాయి. 3 పీస్ ఉంటుంది, హోక్ ఉంటుంది, 5 పీస్ ఉంటుంది. అన్ని మన దగ్గర మేము యూజ్ చేస్తాం, బయట యూజ్ చేయం. అలానే సో అగ్రికల్చర్ సంబంధించి సో నాకు ఇంటి చుట్టూ ఒక గార్డెన్ లాగా ఉంటుంది. ఓకే, సో నేను ఆప్ సైడ్ వాడుతుంటాను, చాలా మంది కస్టమర్స్ కూడా ఇస్తూ ఉంటాను. ఇలా ఇవన్నీ కూడా నా పర్సనల్ యూజెస్. ఇప్పుడు నాకు ఇవి నెలకు 5,000 అవ్వండి, ఖచ్చితంగా అవుతుంది. అలానే హెల్త్ కి సంబంధించి ప్రోటీన్, డైలీ ఒమేగా, ప్రతి ఒక్క మనిషి కూడా హెల్దీగా ఉన్నటువంటి పర్సన్స్ వాడినటువంటి ప్రొడక్ట్స్ అవి. ప్రోటీన్ ఒకటి, ఒమేగా డైలీ. ఓకే, సో మనం ఎక్కువగా డిఫరెంట్ డిఫరెంట్ ఏవైనా బయటకు వెళ్ళి చేస్తుంటాం కాబట్టి విటమిన్ సి ఒకటి యూజ్ చేస్తూ ఉంటాం. మనకి విటమిన్ డి తక్కువ ఉంది కాబట్టి కాల్షియం. సో ఇప్పుడు కొత్తగా విటమిన్ డి కూడా వస్తుంది. ఇలాగన్నీ కూడా నాకైతే మినిమం 20,000 పైన అవుతాయి. ఓకే, బట్ నేను అన్ని చెప్పను. నలుగురు ఉన్నటువంటి ఫ్యామిలీకి మినిమం ఒక 5,000 రూపాయలు అవుతుంది, అంటే ఒక 50 పీవీ. ఓకే, సో అలానే మనం ఇంటికి మనం కావాల్సిన మనం ప్రతి నెల ఎక్కడో ఒక దగ్గర వాడుకుంటాం కాబట్టి ఇక్కడ కూడా వాడుకుంటాము. మనకు ఒక 50 పీవీ అవుతుంది. సో నెక్స్ట్ చేయవలసింది ఏంటంటే కస్టమర్ బేస్. అంటే ఇప్పుడు మనం వాడాము, బాగుంది. ఓకే, మనం పెద్ద బిజినెస్ ని బిల్డ్ చేయడానికి వచ్చాం. సో కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలి? సో కొంత సర్వీస్ అనేది చేయాలి. సర్వీస్ దగ్గరికి వచ్చేటప్పటికి చాలా మంది ఏమైనా అమ్మాలా? ఓకే, అమ్మటం వేరు, సర్వీస్ వేరు. ఓకే, మనం ఇక్కడ ఎవరికి అమ్మడానికి రాలేదు, సర్వీస్ చేస్తాం. ఆల్రెడీ మనం సర్వీస్ చేస్తున్నాము, మీ అందరికి ఆ విషయం తెలుసు. మళ్ళీ మనం ఎక్కువ సబ్జెక్ట్ అయిపోద్ది దాని గురించి మాట్లాడేటప్పుడు. వేరే సెషన్ లో దీని గురించి మళ్ళీ మనం మాట్లాడవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం మన దగ్గర ఈ ప్రొడక్ట్లు మనం ఏవైతే వాడుతున్నామో, ఓకే, పేస్ట్ కానీ, బ్రష్ కానీ, ఓకే, అలానే సోప్స్, ఓకే, సో ఆమ్లా ఆయిల్స్, ఓకే, సో అలానే SA8, డిస్ట్రాబు, LOC, ఓకే, జూమ్, పెర్ష్యూ, ఓకే, ప్రోటీన్, ఆప్సా. ఓకే, సో మీరు అది అర్థం అంటే ఇన్ని వాటికి మనం ఎసెట్ అంటే మనకి ఇన్ని సోర్సెస్ ఉన్నాయి డబ్బు సంపాదించుకోవడానికి కోసం. చూడండి, మీరు ఏ ప్రొడక్ట్ తీసుకున్నా సరే 250 ప్రొడక్ట్ మన రౌండ్. ఓకే, వీటన్ని కూడా ఇవన్నీ కూడా మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు యూజ్ చేస్తున్నారు. ఓకే, సో కాబట్టి మనము మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని కొద్ది మందిని మనం ఉపయోగించుకుంటూ మనం ఇంకొక 50 పీవీ అనేది నేర్చుకోవాలి. అలాగని మనం తీసుకెళ్ళి అమ్మేది కాదు. ఓకే, మినిమం ఇలా మీరు ఒక 50 పీవీ సర్వీస్ ఓరియంటెడ్ నేర్చుకుంటూ మీరు ఒక 50 పీవీ నేర్చుకుంటే సో ఇప్పుడు మీకు 100 పీవీ అనేది అవుతుంది. ఓకే, సో టోటల్ గా 100 పీవీ అనేది ప్రతి ఒక్క పర్సన్ కూడా నేర్చుకోవాలి. ఈ బిజినెస్ కి వచ్చిన తర్వాత స్టార్టింగ్ లో మనం ప్రాపర్ గా సబ్జెక్ట్ నేర్చుకొని మనం యూజ్ చేసుకుంటూ 100 పీవీ నేర్చుకోవాలి. నేను ఒక్క పేస్టే యూజ్ చేశాను అనుకోండి, నేను ఒక పేస్ట్ గురించే మాట్లాడతాను. అప్పుడు నాకు ఎంత పీవీ అవుతుంది? పేస్ట్ ఒక పీవీ, బయట ఇంకో రికమెండ్ చేస్తే ఇంకొక పీవీ, అంటే 2 పీవీ అవుతుంది. ఎప్పుడు నేను బిజినెస్ స్టార్ట్ చేస్తాను ఇంకా. లేకపోతే ఒక్క సోప్ నేను వాడతాను అనుకోండి, సోప్ ఒక పీవీ, ఒక సోప్ బయట రికమెండ్ చేస్తాను, అప్పుడు 2 పీవీ అవుతుంది. అంటే నేను ఒక ₹1,00,00,000 బిజినెస్ టర్న్ ఓవర్ చేయడానికి, ₹1,00,00,000 సంపాదించడానికి వచ్చి నేను ఒక ₹20, ₹30 అన్నట్టు నేను స్టార్ట్ చేశాను అనుకోండి, ఎలా అవుతుంది? ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఊర్లో ఒక బండి మీద వస్తున్నాడు, వాడు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు. సో అప్పుడు వాడు బిజినెస్ చేయాలి, ఒక ట్రెడిషనల్ బిజినెస్ చేయాలి అంటే స్టార్టింగ్ లో ఏం చేయాలి? ఆయన ఒక మధ్య తరగతి కుటుంబానికి కావాలంటే ఎటు సైడ్ అయితే వెళ్తున్నాడో ఆ కావలసినటువంటి సరుకులన్నీ ఆయన బండి మీద వేసుకుని వెళ్తేనే ఆయన ప్రాపర్ గా బిజినెస్ చేయగలుగుతాడు. అలా కాకుండా నేను ఒక సోప్ తీసుకొని వెళ్తాను, అందరు కొంటారో కొనరో చూస్తాను అని ఒక్క సోప్ తీసుకెళ్ళాడు అనుకోండి, ఆయన ఆయిల్ ఖర్చు అయినా వస్తుందా? లేదు. ఒక ఆయిల్ తీసుకుని వెళ్ళాడు అనుకోండి, ఒక ఆయిల్ తీసుకొని వచ్చి ఆయిల్ అమ్ముతాను అవుతుందా? సో అలానే ఇక్కడ కూడా ఫస్ట్ మనం నమ్మాలి కదా. మనం నమ్మితే కదా మనం ఎవరికైనా చెప్తే వాళ్ళు నమ్మగలుగుతారు. మన మీద మనకే నమ్మకం లేదు, ఇంకెవరికి మనం మోటివేషన్ చేసేద్దాం అనుకుంటున్నాం? ఓకే, వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఫస్ట్ అన్ని ప్రొడక్ట్ మీరు వాడితేనే ఫస్ట్ మీరు వాంటర్ అని మీకు అర్థం. మీకు మీరే హోమ్ కేరు, పర్సనల్ కేరు, బ్యూటీ, హెల్త్
మీరు ఏవైతే వాడుతున్నారో, నాకు ఇప్పటి వరకు ఫేస్కి ఏమీ రాయడం అలవాటు లేదు అనుకుంటే రాయొద్దు. లేదు సార్ నేను గిన్నెలతోనే అలవాటు లేదు, రోజు ఆ పాసి గిన్నెలతోనే మా ఇంట్లో వాడుకుంటాం అనుకుంటే డిస్ట్రాప్ వాడదు. మాసిపోయినటువంటి బట్టలు వేసుకుంటాం సార్ అనుకున్నప్పుడు ఏమీ యూజ్ చేయొద్దు. నాకు బ్రష్ చేసే అలవాటే లేదన్నప్పుడు చేయొద్దు. మీకు ఏవైతే అలవాటు ఉన్నాయో అవి మాత్రమే సాఫ్ చేంజ్ చేసుకోండి. ఓకే. సో అలా మీరు చేంజ్ చేసుకొని 100 పీవీ అనేది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క పర్సన్ కూడా 100 పీవీ అనేది, బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది 100 పీవీ. మా ఇంట్లో ఇద్దరమే ఉంటాం, 1000 రూపాయలు అవుతుంది. ఓకే, 1000 రూపాయలు 10 పీవీ జరుగుతుంది. మిగతా 90 పీవీ కస్టమర్ బేస్ బిల్డ్ చేసుకోండి. లేదు మా ఇంటికి 20 పీవీ అవుతుంది, 80 పీవీ కస్టమర్ బేస్ బిల్డ్ చేసుకోండి. ఓకే, అలానే మా ఇంటికి 100 పీవీ అవుతుంది అన్నారు అనుకోండి, మళ్ళీ మేము ఎక్కువ జనాలు ఉన్నాము 100 పీవీ అవుతుంది అన్నారు అనుకోండి, వెరీ గుడ్. కానీ ఇంకొక 100 పీవీ అనేది మీరు కస్టమర్ బేస్ అని బిల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ మంత్ మీరు 10,000 రూపాయలు పెట్టి మీ ఇంటికి సరుకులు కొన్నారనుకోండి, ఒక్క నెలకు మనకు అయిపోవు కదా. ఎస్ఐకి ఉంది 4 నెలలు వస్తుంది, మాకు డిస్ట్రాప్ ఉంది 6 నెలలు వస్తుంది, ఎల్ఓసి ఉంది దగ్గర 8 నెలలు వస్తుంది. ఒక టాల్కమ్ పౌడర్ 350 గ్రామ్ తీసుకున్నాం అనుకోండి, ఒక సంవత్సరం కంటే ఎక్కువ వచ్చేది మాకు. ఎందుకంటే మనవి చాలా క్వాలిటీ ప్రోడక్ట్ కాబట్టి కొంచెం కొంచెం వాడుకుంటాం కాబట్టి ఎక్కువ రోజులు వస్తుంది. కాబట్టి ఫస్ట్ మంత్ మనం 100 పీవీ చేసుకున్న నెక్స్ట్ మంత్ మనం కస్టమర్ రెడీ చేసుకోవాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది, చాలా మంది 100 పీవీ చేస్తారు ఫస్ట్ మంత్, నెక్స్ట్ మంత్ దగ్గరికి వచ్చేటప్పటికి కస్టమర్ బేస్ బిల్డ్ చేసుకోకుండా, అయ్యో నాకు అవ్వట్లేదే. లేకపోతే ఒక వెయిట్ లాస్ పర్సన్ తీసుకొస్తారు, ఒక 100 పీవీ అవుతుంది, నెక్స్ట్ మంత్ నాకు ఇంకా ఎవరు రావట్లేదు, ఆయన సరిగ్గా తీసుకోవట్లేదు. సో కాబట్టి మనం 100 పీవీ అనేది మనకు తెలియకుండా అవ్వాలి. ఇప్పుడు నేనున్నాను, సో ఎవ్రీ మంత్ కూడా నాకు 600 పీవీ పర్సనల్ పీవీకి తగ్గదు నాకు. ఎలా సార్ తగ్గదంటే, నా ఇంటికి నేను 200 వాడుకుంటాను, అది నా పర్సనల్. ఓకే, సో అది కాకుండా 600 అవుతుంది. కస్టమర్ బేస్ బిల్డ్ చేస్తాను ఎలా, నాకు ఇప్పుడు వరకు తెలిసినటువంటి మా ఫ్రెండ్స్ ఉన్నారు, ఆల్మోస్ట్ ఒక 20 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటికి మినిమం ఒక 2,000 రూపాయలు కొనుక్కుంటారు ఎవ్రీ మంత్. వాళ్ళకి నేను ఏం చెప్పను, వాళ్ళ మొబైల్లో వాళ్ళే కొనుక్కుంటారు పీసీ చేసి. ఓకే, అలా వీళ్ళు కొనుక్కుంటారు. కొనుక్కోవడం వలన నా పర్సనల్ బివి నాకు అవుతుంది. ఎప్పుడు కూడా మనకి ఇది, మనం ప్రతి మంత్ కూడా మనం తీసుకెళ్ళి ఇచ్చే విధంగా కాకుండా, మనకున్నటువంటి రిలేటివ్ ఫ్రెండ్స్, లేకపోతే మనం డిటిఎం చేస్తున్న క్రమంలో కొంతమంది క్వాలిటీ పర్సన్స్ ఉంటారు, వాళ్ళకి పీసీ చేసేయాలి. పీసీ చేసిస్తే వాళ్ళ మొబైల్లో వాళ్ళకి కావాల్సిన వాళ్ళు కొనుక్కుంటారు. అలా కొనుక్కోవడం వల్ల మీకు తెలియకుండానే 1వ తారీఖు వచ్చేటప్పటికే మీకు ఆల్మోస్ట్ 100 పీవీ అయిపోతుంది 1వ తారీఖు. ఆ విధంగా మనం బిజినెస్ బిల్డ్ చేసుకోవాలి. ఇది మన బిజినెస్ కదా, ఎవరో మనకు వచ్చి చెప్పరు కదా. సో మన ఫోకస్ అంతా దాని మీద ఉండాలి. మన ప్రమేయం లేకుండా 1వ తారీఖు నుంచి 7వ తారీఖు, అంటే ఫస్ట్ వీక్ లోనే ఎవరింటికి కావాల్సిన వాళ్ళు కొనుక్కునేవాళ్ళు. ఓకే, సో ఒక 10 పీవీ కొనుక్కున్నటువంటి వాళ్ళు, ఒక 10 మంది ఫ్యామిలీ ఉన్నారు అనుకోండి, మనకు 100 పీవీ అయిపోద్ది కదా. మనమే పెట్టాలని ఏం లేదు, మన ఇంటికి కావాల్సిన మనం కొనుక్కుంటాం, మిగతా కస్టమర్ బేస్. ఓకే, సో ఇంతవరకు క్లారిటీ ఉంది కదా. ఓకే, సో ఇప్పుడు 100 పీవీ అయిన తర్వాత 100 పీవీ ఇలా చేయటం వల్ల ఇక్కడ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలంటే, మీ ఏవిఓ మీద ఒక పీవీ మాత్రమే చేస్తారు. మిగతా 3 పీసీలు ఏవైతే మీరు రిజిస్ట్రేషన్ చేశారో, మిగతా 99 పీవీ, ఓకే, మనకు 3 పీసీల మీద చేస్తారు. అలానే 100 పీవీ చేసే దగ్గర చాలా మంది కరెక్ట్గా 100 పీవీ చేస్తారు, ఒక 5 పీవీ ఎక్స్ట్రా పెట్టుకోండి. ఓకే, ఎందుకంటే ఈ లోపల ఎవరో ఒక కస్టమర్ రిటర్న్ ఇచ్చారనుకోండి మీకు తెలియకుండా, అప్పుడు ఏమవుతుంది, మీ 100 పీవీ తగ్గిపోతుంది. కాబట్టి ఒక 5 పీవీ ఎక్స్ట్రా ప్లాన్ చేసుకుంటారు. ఇలా పీసీల మీద పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఓకే, సో ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఇప్పుడు క్యాలిక్యులేషన్ దగ్గరికి వెళ్దాం. అంటే ప్రతి ఒక్కరికి నీడు సిస్టమ్. ఫస్ట్ మీరు సిస్టమ్ లో ఉన్నారా, ప్రాపర్ గా నేర్చుకున్నారా సబ్జెక్ట్. సెకండ్ పాయింట్ ఏంటంటే 100 పీవీ చేయగలుగుతున్నారా. ఓకే, ఈ రెండు అయిన తర్వాత ఇప్పుడు మీరు క్యాలిక్యులేషన్. ఇప్పుడు ఒక 100 పీవీ చేశారు అనుకోండి, 100 పీవీ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే, పర్సంటేజ్ ఏమి రావు. కంపెనీ ఏం చేస్తుంది అంటే, ఎంతెంత లెవెల్కి ఎంతెంత పర్సంటేజ్ అనేది మీకు చెప్తుంది. ఈ పర్సంటేజ్ మీరు రాసుకోవచ్చు. 0 to 199. నా అక్షరాలు కనిపిస్తున్నాయా, ఎవరైనా క్లారిటీ ఇస్తారా? సార్ హలో, ఇంకా కొద్ది కొద్ది పెద్దగా ఉంటే బాగుంటుందేమో సార్. కొద్దిగా పెద్దగా ఉంటే బాగుంటుంది.
0 to 99 0%. 199 అంటే 0 నుంచి 199 పీవీ వరకు, ఇది పీవీ ఇది. ఓకే, 0%. 200 to 599 3%. 600 to 1299 6%. ప్రతి ఒక్కరు కూడా ఇది నోట్ చేసుకోవాలి. ఇది మీకు తెలియకపోతే మీరు అసలు క్యాలిక్యులేషన్ రాదు మీకు. ఓకే, సో అలానే 1200 టు 2399 9%. అంటే ఎంత పీవీ నుంచి ఎంత పీవీ వరకు ఉంటే మీ కంపెనీ ఎంత పర్సంటేజ్ ఇస్తుంది అని అర్థం. ఓకే, సో 2400 పీవీ నుంచి 3999 పీవీ వరకు 12%. 4000 పీవీ నుంచి 6999 పీవీ వరకు 15%. 7000 పీవీ నుంచి 10999 పీవీ వరకు 18%. 10,000 పీవీ అయితే 21%. 20,000 పీవీ అయితే 23%. నోట్ చేసుకున్నారా అందరూ? 0 నుంచి 199 పీవీ అయితే 0%. ఏ పర్సంటేజ్ మీకు రాదు. ఈ బిజినెస్ చేస్తే ఏ పర్సంటేజ్ రాదు. అంటే ఇంతకు ముందు ఒక 20 సంవత్సరాల ముందు చూసుకోండి. ఎవరండి? అంటే 600 నుంచి 1199 6% చేశారు. అంటే 600 పీవీ నుంచి 1199 వరకు 6%. ఓకే 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 1200 అయితేనే మీకు 9% అవుతారు. 1199 పీవీ అయితే మీకు 6%. ఓకే, సో ఇంతకు ముందు ఒక 20 సంవత్సరాల ముందు ఎలా ఉండేదంటే 0 నుంచి 199 పీవీ వరకు ₹1 కూడా అకౌంట్ లోకి వచ్చేది కాదు. ఒక 20 years బ్యాక్ మీరు ఒక 15,000 ప్రొడక్ట్లు ఏమైనా ఆర్డర్ పెట్టుకుంటే మీకు ₹1 కూడా వచ్చేది కాదు అకౌంట్. ఎందుకంటే ఇక్కడ 0% కదా, పర్సంటేజ్ లేదు. కాబట్టి మన అందరం ఏంటి లెక్క అంటే ఇప్పుడు మళ్ళీ మారింది. ఓకే, మేము వచ్చిన తర్వాత ఈ బిజినెస్ లో చాలా మార్పులు జరిగాయి అనమాట. ఓకే, ఇది రాసుకున్నారు కదా అందరూ? చెప్పేస్తున్నాను. ఓకే, నేను చెప్పేటప్పుడు మీరు రాసుకుంటే మనకు వేగంగా టైం సేవ్ అవుతుంది. ఓకే, సో ఇది పర్సంటేజ్ అండి, కంపెనీ ఇచ్చే పర్సంటేజ్ ఇది. ఓకే, సో 1 పీవీ ఈజ్ ఈక్వల్ టు 85 రూపీస్. సో ఇది కాకుండా కంపెనీ ఇంకేమి ఇస్తుంది అంటే ట్రేడ్ డిస్కౌంట్ ఇస్తారు. ఇది కూడా రాసుకోండి. ట్రేడ్ డిస్కౌంట్ ఎంత ఇస్తుంది అంటే 7 to 9% ఇస్తారు. దేని మీద ఇస్తుంది అంటే మీ పర్సనల్ పీవీ మీద ఇస్తుంది ఈ ట్రేడ్ డిస్కౌంట్. ఈ ట్రేడ్ డిస్కౌంట్ అనేది మీ పర్సనల్ పీవీ మీద, మీరు 50 పీవీ చేశారనుకోండి, పీసీల మీద చేసుకున్నారు అనుకోండి, 50 పీవీ చేస్తే 7 to 9% ట్రేడ్ డిస్కౌంట్ అనేది మీకు వేస్తారు. అంటే ఇంతకు ముందు చెప్పాను కదా, ఒక 20 సంవత్సరాల ముందు బిజినెస్ లో ఏమీ ఉండేది కాదు అన్నారు కదా. సో కరోనా తర్వాత ట్రేడ్ డిస్కౌంట్ అని కంపెనీ ఈ పర్సంటేజ్ ఇస్తుంది అనమాట. అంటే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి పర్సన్ ఒక 50 పీవీ చేశాడు అనుకోండి, డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఏది వస్తుంది? పర్సంటేజ్ రాదు, కానీ ట్రేడ్ డిస్కౌంట్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఎంత పీవీ అయింది? పర్సనల్ పీవీ 100 పీవీ కదా. ఇప్పుడు 100 పీవీకి ఎంత డబ్బులు వస్తాయి అనేది ఇక్కడ మీరు నోట్ చేసుకోవచ్చు. 100 ఇంటూ 1 పీవీ ఈక్వల్ ఎంత? 85. 85 ఇంటూ మనకి ఏమొస్తుంది? 100 పీవీకి ట్రేడ్ డిస్కౌంటే వస్తుంది. ఓకే, ట్రేడ్ డిస్కౌంట్ ఒక్కొక్క ప్రోడక్ట్ కి ఒక్కొక్కలా ఉంటుంది. 7 to 9% ఉంటుంది. కాబట్టి అందరికీ ఒక క్లారిటీగా ఉన్నటువంటిది మనం 7 తీసుకుందాం. 7/100. స్పీడ్ గా నాకు చెప్పాలి.
15% అబౌవ్ లీడర్స్ కోహోస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళు 595 సార్. 595 రూపీస్. ఓకే, 100 పీవీ చేసిన వాళ్ళకి వస్తుంది. 100 పీవీ చేసినటువంటి వాళ్ళకి ట్రేడ్ డిస్కౌంట్ 595 రూపీస్ మీ అకౌంట్ లోకి వస్తుంది. ఓకే, అర్థమైందా? ప్రతి ఒక్క 100 పీవీ చేసినటువంటి వాళ్ళకి ఇది వస్తుందండి. ఓకే, ట్రేడ్ డిస్కౌంట్. ఇది క్లారిటీ ఉంది కదా? ఓకే, నెక్స్ట్ 100 పీవీ నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ చేసుకునేది ఏంటి అంటే ఇప్పుడు కొత్తగా లాంచ్ అయిన ఒక పర్సన్ ఫస్ట్ మంత్ అంతా నేర్చుకున్నాడు, ఎక్స్ అనే పర్సన్. ఓకే, సో 3 పీసీల మీద 100 పీవీ చేసుకోగలిగాడు. పర్సనల్ మీద 3 పీసీల మీద 100 పీవీ చేసుకున్నాడు. సో సెకండ్ మంత్ నుంచి ఈ పర్సన్ ఏం చేయాలంటే సో డిటిఎంస్ అంటే డిటిఎంస్ నేర్చుకొని ఓకే ఒక ముగ్గురికి స్పాన్సర్ చేశాడు. ఒక ముగ్గురికి స్పాన్సర్ చేసి ఫస్ట్ మంత్ ఈయన ఏం నేర్చుకున్నాడు? సిస్టమ్ నేర్చుకున్నాడు, ప్రొడక్ట్ వాడటం నేర్చుకున్నాడు, ఒక 100 పీవీ నేర్చుకున్నాడు. ఇప్పుడు మనం నేర్చుకుంది ఇతరులకు నేర్పడం ఈజీయా కష్టమా? హలో, 15% ఎవరైనా ఆకలేస్తే కొంచెం అన్నం తినండి, పర్వాలేదు, మీకు పర్మిషన్ ఇస్తున్నాను. ఎందుకంటే కొంచెం మీరు మాట్లాడితే నాకు బాగుంటది, అసలు నా వాయిస్ వినిపిస్తుందా, అర్థం ఉందా అనేది. 15% లీటర్ ఈజీ సార్, చేసుకోవచ్చు. అనుకుంటే ఏమైనా తినడం కూడా చేయొచ్చు మీరు. ఆకలేం లేదా? హలో, 15% అబౌవ్ లీటర్స్. సార్ చేసుకోవచ్చు సార్, తను నేర్చుకున్న సబ్జెక్టు ఇతరులకు నేర్చుకోవచ్చు. ఓకే, కొంచెం మీరు నేను అడిగేదానికి కొంచెం రెస్పాన్స్, మిగతా అందరూ కోహోస్ట్ లో లేదు కాబట్టి. ఓకే, సో ఇప్పుడు మనం 100 పీవీ నేర్చుకున్నాం. 100 పీవీ నేర్చుకున్న తర్వాత వీళ్ళకి కూడా మనం ఎలా అయితే నేర్చుకున్నామో అదే విధంగా నేర్పచ్చు. వీళ్ళు ఒక 100 పీవీ, వీళ్ళు ఒక 100 పీవీ. ఇప్పుడు టోటల్ పీవీ ఎంత అయింది? 400 సార్. 400 పీవీ అయింది. మనది ఒక 100 పీవీ, డౌన్ లైన్ ఒక 300 పీవీ, టోటల్ 400. 400 పీవీ అంటే ఏ పర్సంటేజ్ వస్తుంది? 3%. 3%. ఓకే, సో ఇప్పుడు ఈ పర్సన్ కి ఎంత డబ్బులు వస్తాయో మనం చూద్దాం. ఈ విధంగా మనం బిజినెస్ బిల్డ్ చేసాం. 100 పీవీ నేర్చుకున్నాము, ప్రతిరోజు డిటిఎంస్ ఒక 2 అవర్స్ 3 అవర్స్ చేసుకుని ఒక ముగ్గురు లాంచ్ చేసాము. మనం ఏం నేర్చుకున్నామో ఇక్కడ అదే నేర్పాము. ఇంటి దగ్గర చాలా మంది అంటారు కదా, నాకు బయటకు వెళ్ళడానికి ఇష్టం లేదు, లేకపోతే అంత చేయాలి ఇంత చేయాలా, ఇది ఇన్వెస్ట్. అటువంటి వాళ్ళందరికీ ఇంటి దగ్గర ఉండు మీరు ఒక ముగ్గురిని ఫోన్ కాల్లో మీరు డిటిఎం చేసుకుంటున్న క్రమంలో ఇలా మీకు 400 పీవీ అయితే మీ అమౌంట్ ఎలా వస్తుంది అంటే ఫస్ట్ అమౌంట్ ఏమొస్తుంది? ట్రేడ్ డిస్కౌంట్. ట్రేడ్ డిస్కౌంట్ ఎంత? 100 పీవీకి మనకు ట్రేడ్ డిస్కౌంట్ ఎప్పుడు మన పర్సనల్ పీవీ వస్తుంది. మీరు 200 పీవీ చేస్తే 200 పీవీ మీద వస్తుంది, 300 పీవీ చేస్తే 300 ఎంత అయితే మీకు పర్సనల్ పీవీ అంతే వస్తుంది. మొత్తం పీవీ మీద మీకు ట్రేడ్ డిస్కౌంట్ రాదు. ఓకే, సో ట్రేడ్ డిస్కౌంట్ ఎంత 100 పీవీకి? 595 అండి. 595. ఓకే, సో నెక్స్ట్ ఏమొస్తుంది? కమిషన్. 3% కమిషన్. కమిషన్. నెక్స్ట్ వచ్చేది కమిషన్. ఎంత కమిషన్ వస్తుంది ఈ పర్సన్ కి? 3% కమిషన్ వస్తుంది. ఓకే, సో 3% కమిషన్ ఎలా వేస్తారు అంటే 400 పీవీ ఇంటూ 85, ఎందుకంటే 1 పీవీ 85 కదా, ఇంటూ ఎంత కమిషను? ఇంటూ 3/100. 1020 సార్. సార్ 1020 సార్. 1020 అంటే 1020 రూపాయలు వస్తుంది కమిషన్. ట్రేడ్ డిస్కౌంట్ కమిషన్ కలిపితే ఎంత అయింది? 1615. 1615 అంటే 1615 రూపాయలు వస్తుంది. ఇలా మీరు వర్క్ అంటే మీరు 100 పీవీ అంటే ఒక 5000 రూపాయలు మీ ఇంటికి వాడుకుంటూ ఒక 50 పీవీ మీరు కస్టమర్ బేస్ బిల్డ్ చేసుకుంటే మీ 100 పీవీ అయిపోయింది. అదే విషయాన్ని వీళ్ళ ముగ్గురికి మీరు నేర్పడం వలన, అంటే ఇక్కడ మీరు టీచబుల్ చేసినా సరే మీకు డబ్బు వస్తుంది. అంటే ఇతరులకు నేర్పినా, ఇతరులకు మీరు హెల్ప్ చేసినా సరే మీకు డబ్బు వస్తుంది. ఓకే,
సో కాబట్టి మీరు ఒక ముగ్గురికి మీరు ఎడ్యుకేట్ చేసి మీరు చేసిన పని వీళ్ళకి నేర్పడం వలన మీకు కంపెనీ ఎంత ఇస్తుంది? టోటల్ గా 1615 రూపాయలు వస్తుంది. ఓకే, సో ఇది నోట్ చేసుకున్నారు కదా. సో ఎగ్జాంపుల్ 1 ఇది. ఓకే, సో క్లారిటీ వచ్చింది అనుకోండి. ఇది మీరు 100 పీవీనా, 150 పీవీనా, 200 పీవీ ఎంతైనా చేసుకోవచ్చు. మీ తర్వాత మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. మీ పర్సంటేజ్ మీకు తెలుసు కాబట్టి మీరు రాసుకుంటారు. అందరూ ఇది నోట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. ఓకే, సో అలా మీరు ఎంతమంది అయితే డౌన్ లైన్స్ ఉన్నారో వాళ్ళు ఎంత పీవీ నేర్పితే మీకు అంత బెనిఫిట్ అనేది ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ మంత్ ఇలా మీరు ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు సెకండ్ మంత్ మీ దగ్గర టైం ఉంది, మీరు టైం పెట్టుకోవడానికి రెడీగా ఉన్నారు. ఓకే, సెకండ్ మంత్ ఏం చేస్తారు? ఫస్ట్ మంత్ ముగ్గురిని మీరు లాంచ్ చేశారు. సెకండ్ మంత్ ఇంకొక ముగ్గురిని మీరు లాంచ్ చేయొచ్చు కదా. ఏమైనా ఇంత ఇలానే చేయాలని ఏం లేదు కదా. సెకండ్ మంత్ ఏం చేస్తారంటే ఇంకొక ముగ్గురు. ఓకే, సో ఇప్పుడు మీ పర్సనల్ పీవీ 100 పీవీ అయింది. సెకండ్ మంత్ మళ్ళీ వీళ్ళందరూ మొదట ఏదైతే ఇప్పుడు 100 పీవీ వేస్తున్నాను వీళ్ళని కూడా, అంటే వీళ్ళు ఫస్ట్ మంత్ 100 పీవీ నేర్పారు. సెకండ్ మంత్ దగ్గరికి వచ్చేటప్పుడు వీళ్ళు 200 పీవీ చేయొచ్చు, 300 పీవీ చేయొచ్చు. మళ్ళీ మీకు లాగానే వీళ్ళు కూడా 3 లెక్కలు వేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ ఏం చేస్తానంటే 100 పీవీ వేస్తాను. ఓకే, మీకు ఒక క్లారిటీ రావడానికి కోసం. ఓకే, ఇప్పుడు 6 మీరు లాంచ్ చేశారు, వీళ్ళందరికీ 100 పీవీలో నేర్పారు. అంటే ప్రాపర్ గా ఎలా చేయాలనేది 100 పీవీ నేర్పారు. ఇప్పుడు టోటల్ ఎంత అయింది? గ్రూప్ పీవీ 700 పీవీ. దీన్ని పర్సనల్ పీవీ అంటారు. పర్సనల్ పీవీ ఈక్వల్ టు 100 అంటే ఈయన ఒక్కని చేసింది. జీపీవీ అంటే గ్రూప్ పీవీ. గ్రూప్ పీవీ అంటే అందరూ కలిపి చేసేది. ఈ 6 ఈయన కలిపి చేసేది 700 పీవీ. అంటే ఇప్పుడు ఏ పర్సంటేజ్ ఈయన? 6%. 6%. ఈయన 6% అయ్యాడు. ఓకే, సో కొద్దిమందికి ఒక డౌట్ రావచ్చు, వీళ్ళు 100 పీవీ కదా ఎక్కువ చేస్తారు కదా అని. ఓకే, సో వాళ్ళు అనేటట్టు వాళ్ళు చెప్పేటట్టు మనం ఇక్కడ వీళ్ళ ముగ్గురికి కొన్ని 150 పీవీ వేద్దాం. ఓకే, కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. వీళ్ళు 150, వీళ్ళు ఒక 150, వీళ్ళు ఒక 150. ఓకే, సో ఇప్పుడు ఎంత అయింది? 850 అండి. మొత్తం 850 అవుతుంది సార్. 850. 850 అవుతుంది. 600, ఓకే, 700, 850. ఓకేనా, 850 పీవీ అవుతుంది. ఇప్పుడు ఏం పర్సంటేజ్? 6%. ఇప్పుడు 850 పీవీ అయ్యేటప్పుడు ఈ డబ్బులు ఎంత వస్తాయి ఒకసారి చూద్దాం. ఫస్ట్ వచ్చేది ట్రేడ్ డిస్కౌంట్ ఎంత? 595 అండి. 595. 100 పీవీకి ట్రేడ్ డిస్కౌంట్ ఇదే. మళ్ళీ మీరు 100 పీవీ మారితేనే మీకు ట్రేడ్ డిస్కౌంట్ మారుతుంది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఏంటి? కమిషన్. కమిషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే 850 ఇంటూ 85 ఇంటూ 6/100 పర్సెంటేజ్. 4335 4335 4335 సార్. 4335 అంటే 4335. ఈ 4335 రూపాయలకి ఈ 595 కలపండి. 4930 అండి. 4935 అంటే 30 ఆల్మోస్ట్ 30 సార్. 30. 30. ఓకే, ఓకే, అంటే 4930 రూపాయలు కనిపిస్తున్నాయి కదా అక్షరాలు. ఓకే సార్. కనిపిస్తున్నది. 4930 రూపాయలు అండి. ఈ 6% అయినందుకు. అంటే ఒక ఇంటి దగ్గర ఉంటూ ఒక హౌస్ వైఫ్ కొంత టైం పెట్టుకొని ఒక 6 లాంచ్ చేసుకుని డిటిఎం చేసుకుని ఇప్పుడు ఒక నెల కష్టపడ్డారు, ఒక ముగ్గురు వచ్చారు, ఇంకొక నెల కష్టపడ్డారు, ఇద్దరు వచ్చారు, ఇంకొక నెల కష్టపడ్డారు, అప్పుడు 6 వచ్చారు. మీరు వచ్చిన 3 నెలలకి కష్టపడకపోతే ఎక్కడ డబ్బులు రావు, కష్టపడితేనే డబ్బులు వస్తాయి. ఓకే, ఇది మీ మైండ్ లో ఉండాలి. సో కాబట్టి 6 లాంచ్ చేయాలి. ఓకే, 6 లాంచ్ అవ్వడం వలన సో వీళ్ళు 6కి మీరు టైం పెట్టి నేర్పారు. అంటే ప్రతిరోజు 5 AM క్లబ్ అటెండ్ చేయించడం, వాళ్ళు కోర్ రన్ చేస్తున్నారా లేదా చూడటం, వాళ్ళ మీటింగ్ అటెండ్ చేయించడం,
వాళ్ళకి లిస్టులు రాపించడం, డ్రీమ్స్ రాపించడం, ఇదంతా కూడా మీరు వీళ్ళకి నేర్పారు. అంటే మీరు టైం పెట్టారు. మీరు ఇలా టైం పెట్టడం వల్ల కంపెనీ మీకు ఇచ్చినటువంటి డబ్బు అంటే ఆల్మోస్ట్ ఒక 5,000 రూపాయలు. ఈ 5,000 రూపాయల కోసం ఇక్కడ చాలా మంది వాలంటీర్స్ ఉంటారు. ఓకే, చెరిపేస్తున్నాను ఇది ఎగ్జాంపుల్ టు. ఓకే, సో ఈ 5,000 రూపాయల కోసం మీరు ఎంత కష్టపడ్డారో, ఎంత చేశారనేది మీ అందరికీ తెలుసు. ఓకే, ఇది వన్స్ మీకు ఇలా జరిగిన తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి మీరు ఎక్కడే ఉంటారా, నెక్స్ట్ లెవెల్కి వెళ్తారా? ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. ఓకే, వాళ్ళు డ్రీమర్స్ కాబట్టి. ఓకే, సో ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ అనేది వెళ్తారు. నెక్స్ట్ లెవెల్ వెళ్తున్న క్రమంలో మీకు డబ్బు పెరుగుతుందా పెరగదా? ఇప్పుడు వాళ్ళకు కూడా 5,000 కావాలి కదా. ఈ ఆరుగురికి వాళ్ళకు కూడా 5,000 కావాలి అంటే వాళ్ళు ఏం చేయాలి? మీరు ఏం పని చేశారో వాళ్ళు కూడా అదే పని చేయాలి. అప్పుడు వాళ్ళకి 5,000 వస్తాయి, వాళ్ళకి 5,000 వచ్చేటట్టు మీరు హెల్ప్ చేస్తే మీకు కూడా డబ్బు పెరుగుతుంది. ఓకే, ఎగ్జాంపుల్ 2 అనేది అయింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3 అంటే నేను ఇంటి దగ్గర ఉంటేనే డబ్బు సంపాదిస్తూ ఉండాలంటే మనం 100 PV ఫస్ట్ మస్ట్ అండ్ షుడ్ మనం నేర్చుకోవాలి. కస్టమర్ బేస్ ఇండియా మొత్తం మీరు ఎక్కడి నుంచి అయినా ఎవరు ఫ్రెండ్స్ ఎక్కడ, ఇప్పుడు బెంగళూరులో ఉన్నారు మీ ఫ్రెండ్, ఆయన పీసీ చేస్తే అక్కడ ఆయన కొనుక్కుంటాడు. మహారాష్ట్రలో ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన పీసీ చేస్తే ఆయన కొనుక్కుంటాడు. తమిళనాడులో ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఇక్కడ మీరు ఎవరు ఫ్రెండ్ ఉంటే వాళ్ళకి పీసీ చేస్తే వాళ్ళకి కావాల్సిన వాళ్ళ ఇంటి దగ్గర, ఇప్పుడు అమెజాన్ ఎలా అయితే కొనుక్కుంటారో, ఫ్లిప్కార్ట్ ఎలా అయితే కొనుక్కుంటారో, మీషోలో ఎలా అయితే కొనుక్కుంటారో, మీరు కూడా పీసీ చేసి ఎలా కొనుక్కోవాలో మన వెబ్సైట్ లో నేర్పిస్తే వాళ్ళు అక్కడ కొనుక్కుంటారు. వాళ్ళు అలా కొనుక్కోవటం వలన మీకు 100 PV అయిపోతుంది. ఎవరింటికి కావాల్సిన వాళ్ళు 1000 PV చేసుకుంటే, 10 PV చేసుకుంటే ఒక 10 మంది మీకు 100 PV అయిపోతుంది. అర్థమైందా? సో ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3. ఇప్పుడు మొదటి నెల 3, ఓకే, సెకండ్ మంత్ 6, థర్డ్ మంత్ వచ్చేటప్పటికి 9, థర్డ్ మంత్ వచ్చేటప్పటికి 9 అండి. ఈ ఎగ్జాంపుల్ ఎలా వేసుకోవాలి మీకు వేసుకుంటేనే మీకు అర్థమవుతుంది. 3, 3, ఓకే, ఓకే, 9 ఆర్గనైజేషన్స్ మీరు బిల్ చేసుకోవాలి. సో మొదటి 3 200 PV అవుతాయి. ఎందుకంటే అంటే జస్ట్ అంటే మీరు హార్డ్ వర్క్, మీరు డ్రీమర్, మీరు బాగా పని చేసుకుంటున్నారు. మీరు పని చేయడం వల్ల ఇలా జరుగుతుంది. సో మీకు లాగానే మీ డౌన్ లైన్స్ కూడా వస్తే మీకు ఎలా జరిగింది అలానే జరుగుతుంది. మీకంటే పెద్ద డ్రైవర్ వస్తే మీకంటే స్పీడ్ గా జరుగుతుంది. మీకంటే నార్మల్ గా అంటే మీరు ఎంత బాగా వీళ్ళకి నేర్పుతున్నారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, అలానే మనం ఎంత నేర్పినా సరే అప్లైన్ గా వాళ్ళు రెడీ లేకపోయినా అవ్వదు. కాబట్టి అందుకని నేను యావరేజ్ మీద కింద వేస్తున్నాను. ఫస్ట్ లెగ్ 100 PV, సెకండ్, థర్డ్, 4, 5, 6, 7, 8, 9. స్టెప్ 1 ఇది 3 లెగ్గులు. స్టెప్ 2, స్టెప్ 3 అంటే 3 స్టెప్లు మనం వెళ్ళాం ఇక్కడ. ఓకే, మొదటి నెలలో బాగా కష్టపడ్డాం, రోజుకు 2 గంటలు పెడితే 3 వచ్చారు. ఓకే, వాళ్ళకి 100 PV నేర్పి వాళ్ళ సిస్టమ్ వాళ్ళు ఫాలో అవుతున్నారు, వాళ్ళు నేర్చుకుంటున్నారు. వాళ్ళతో కమ్యూనికేషన్ లో ఉంటూ నెక్స్ట్ మంత్ మళ్ళీ ఇంకొక 3 మనం లాంచ్ చేశాం. ఓకే, సో వీళ్ళకి కూడా నేర్పుకుంటూ, ఎందుకంటే ఎప్పుడు కూడా 80% మన పర్సనల్ వర్క్ ఉండాలి. కానీ చాలా మంది ఏం చేస్తారంటే 3 లాంచ్ చేసిన తర్వాత ఈ 3నే ఫాలోఅప్ చేస్తూ ఉంటారు. మనకు ఆల్రెడీ 3 వచ్చారు కదా, వీళ్ళని స్ట్రైక్ చేద్దాం, వీళ్ళని ఏదో చేసేద్దాం అని వీళ్ళ 3 మీదే ఫోకస్ పెడతారు. వీళ్ళ 3 మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, అమ్మాయ మా అప్లైన్కి నేను తప్పించి ఇంకెవ్వరు లేనట్టున్నారు, ఓకే అని వాళ్ళు ఏం చేస్తారు, సింహాసనం మీద ఇచ్చి కూర్చుంటారు. సో ఫోన్ లిఫ్ట్ చేయరు, వీళ్ళు లిఫ్ట్ చేయరు, మనం ఫీల్ అయిపోతుంది, అన్నీ జరుగుతాయి. కాబట్టి 80% మన పర్సనల్ వర్క్. 3 చేసిన తర్వాత వాళ్ళకి 100 PV నేర్పుకుంటూ మనం సైడ్ లెవెల్ వేసుకోవాలి. మళ్ళీ సైడ్ లెవెల్ అలా మనం ఎప్పుడు కూడా మన సైడ్ వర్క్ అనేది 80% వర్క్ అనేది మనం చేసుకుంటూ ఉండాలి. అంటే వీళ్ళతో 20% వీళ్ళకి హెల్ప్ చేసుకుంటూ మన పర్సనల్ వర్క్ 80% ఉండాలి. ఓకే, ఫస్ట్ లెగ్ 200, సెకండ్ లెగ్ 200, థర్డ్ లెగ్ 200, ఓకే, ఫోర్త్ 150, ఫిఫ్త్ 150, సిక్స్త్ 150, 100, 100, 100. ఎంత అవుతుందండి టోటల్? 1450 అండి. 1450 PV. ఏ పర్సంటేజ్ అయినా సార్ 1350 అవుతుంది సార్.
30, 50, 200, 600, 7, 8, 9, 10, 11, 12, 13, 50, 1350. ఓకే. పర్సనల్ పీవీ సపరేట్ చేయండి. 1350 కదండి టోటల్. 1350 సార్. 7, 8, 9, 10, 11, 12, 13, 1450 అవుతుందండి. సార్ పర్సనల్ పీవీ 100 ఉంది కదా, 1450 అవుతుంది సార్. అదే 1450 అవుతుంది. ఓకే, కొంచెం మీరు ఓకే క్లారిటీగా నాకు చెప్తే మన టైం సేవ్ అయిపోతుంది. అంటే రైట్ టోటల్ రైట్. గా 1450 పీవీ అయిందండి. ఓకే, ఓకే ఇప్పుడు ఇలా మీరు బిల్ చేసుకుంటే మీకు ఎంత డబ్బులు వస్తాయో చూడండి. అంటే మీరు 100 పీవీ నేర్చుకుంటూ ఓకే ఒక 3-4 మంత్ లో మీరు ఇటువంటి స్ట్రక్చర్ బిల్ చేసుకున్నారు అనుకోండి. ఇటువంటి స్ట్రక్చర్ మీరు బిల్డ్ చేసుకొని ఇప్పుడు మీరు 100 పీవీ నేర్చుకున్నారు కాబట్టి వీళ్ళందరికీ మీరు నేర్పగలుగుతారు కదా. ఓకే, సో మీరు నేర్పితే ఇక్కడ ఏమైంది, మొదటి 3 లెక్కల్లో వాళ్ళకి ఆల్రెడీ 3 మంత్ అయింది కాబట్టి వాళ్ళకి డౌన్ లైన్ వచ్చేటట్టు హెల్ప్ చేస్తాం కాబట్టి వాళ్ళకి కూడా కిందన వస్తుంది. సో వీళ్ళిద్దరికి వీళ్ళ ముగ్గురికి మీరు కిందన కూడా టీం వచ్చేటట్టు హెల్ప్ చేయడం వల్ల కూడా మీకు డబ్బు ఇస్తారు కంపెనీ. ఏంటనేది చూపిస్తాను. ఫస్ట్ ఏమొస్తుంది, ట్రేడ్ డిస్కౌంట్ 595. ఫస్ట్ ట్రేడ్ డిస్కౌంట్ అది వస్తుంది ఎవరికి, ఎక్స్ అనే పర్సన్. సెకండ్ ఏంటంటే కమిషన్. కమిషన్ ఎంత వస్తుంది, 1450 ఇంటూ 85 ఇంటూ ఎంత పర్సెంటేజ్ అయ్యాడు ఈ పర్సన్, 9%. 9% అయ్యాడు. 9/100. కొంచెం టైం కూడా చెప్తుంటాడు నాకు. పర్లేదు కదా, స్లోగానే వెళ్తుంది కదా, స్పీడ్గా వెళ్ళట్లేదు కదా. ఓకే సార్. ఓకే, 9/100 ఎంత అవుతుంది ఇప్పుడు, 11092 111092 92 అంటే 11,092 రూపాయలు అండి. 11,092 రూపాయలు. మరి 11,092 రూపాయల్లో ఇదంతా ఎంత, కమిషన్ ట్రేడ్ డిస్కౌంట్ అనేది ఈయన అకౌంట్ లోకి వెళ్తుంది. కమిషన్ ఆయన గ్రూప్ గా చేస్తున్నటువంటిది. సో ఇప్పుడు ఒకటో పర్సన్ 200 పీవీ చేశాడు కదా, ఈయనకి 3% కమిషన్ వెళ్తుంది. అంటే అందరు కలిపి కమిషన్ ఇది. ఇప్పుడు 200 పీవీ కమిషన్ ఎంత అవుతుందో ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. 200 ఇంటూ 85 ఇంటూ 9/100. 200 ఇంటూ 85 ఇంటూ 3% కదా 200 పీవీ అంటే. అవును, 510 రూపాయలు అండి. ఎంతండి, 510 510 510 510 రూపాయలు. 11,092 రూపాయల నుంచి మొదటి లెక్కకి 510 రూపాయలు వెళ్ళిపోతుంది. రెండో లెక్కకి 510 రూపాయలు వెళ్ళిపోతుంది. మూడో లెక్కకి 510 రూపాయలు వెళ్ళిపోతుంది. అంటే ఎంత అయింది, 1,530 రూపాయలు తీసేయండి 11,092 రూపాయలు. వీళ్ళ ముగ్గురికి 500 వెళ్ళిపోగా 1,530 రూపాయలు తీసేయాలి. తీసారా, 1062 వచ్చిందా, 10,062 వచ్చిందా. హలో, 10157 సార్. 10157. 157 ఓకే, 10,152 రూపాయలు అండి. ఓకే, అంటే వీళ్ళ డబ్బులు వీళ్ళకి వెళ్ళిపోగా కమిషన్ ఎందుకు వచ్చింది. ఓకే, సో 10,152 ప్లస్ 595 రూపాయలు కలపండి. 10,000 15% లీడర్స్ స్పీడ్ గా ఉండాలి. ఇంజిన్ స్పీడ్ గా ఉంటేనే బోగిలు స్పీడ్ గా వెళ్తాయి. 10,157 ప్లస్ 595 కలపండి సార్. 10,752 అండి. 10,752 సార్. 10,752 ఇది ఈయనకి అకౌంట్ లోకి వచ్చేది 10,752 రూపాయలు. ఏంటి, పర్సనల్ బివి చేసుకుంటూ ఒక 9 లెక్కలు వేసుకుంటే వాళ్ళకు కూడా నేర్పడం వల్ల
వచ్చినటువంటి డబ్బు. ఒక హౌస్ వైఫ్ ఇంటి దగ్గర ఉంటూ ఒక 10,000 రూపాయలు సంపాదించడం ఎంత ఈజీయో చూడండి. ఈ 10,000 రూపాయల కోసం ఎన్ని పాటలు పడుతున్నారు, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. సార్ ఓకే వీళ్ళకు సార్ బిఎఫ్ఐ సార్ కూడా వస్తుందండి. BFI అదే ఉంది సార్. ఓకేనా సార్? ఓకే, సో ఇక్కడ వరకు అర్థమైంది కదండి. అంటే మనం ఒక 100 బీవీ చేసుకుంటే మనకి డబ్బు వస్తుంది. ఆ 100 బీవీ మనం అందరికి నేర్పడం వలన ఇంకొక 10,000 రూపాయలు కంపెనీ ఇస్తుంది. సో ఇప్పుడు మన డౌన్ లైన్ కూడా మనం డబ్బు వచ్చేటట్టు, అంటే వీళ్ళ ముగ్గురికి ఇప్పుడు వీళ్ళు ఎవరికి రాలేదు చూసారా, 4వ లెక్కలో 150 అంటే 0% కమిషన్, 5వ లెక్కలో 150 0% కమిషన్, 150 0%, 100 0%, 100 0%, 100 0%. మరి వీళ్ళ ముగ్గురికి వీళ్ళకి కూడా కొంచెం డబ్బులు వస్తే బాగుంటుందని, ఓకే, సో వీళ్ళకి కింద కూడా టీం వచ్చేటట్టు, ఇంకొకరు కింద వచ్చేటట్టు మనం డిటిఎంస్ నేర్పి హెల్ప్ చేయడం వల్ల కింద వాళ్ళు కూడా 100 బీవీ చేస్తే వీళ్ళు ఎంత అయ్యారు, 3% కమిషన్ అయ్యారు. 3% కమిషన్ ఎలిజిబుల్ అయ్యారు. ఓకే, అంటే వీళ్ళ ముగ్గురికి మనం హెల్ప్ చేసాం కాబట్టి, చెరిపేస్తున్నాను, ఇటు సైడ్ చెప్తా. ఓకే, వాళ్ళ ముగ్గురికి మనం హెల్ప్ చేసాం కాబట్టి కంపెనీ ఏం చేస్తుందంటే మీకు వచ్చినటువంటి కమిషన్, అంటే మీకు ఎంత కమిషన్ వచ్చింది, 10,157 రూపాయలు కమిషన్ వచ్చింది కదా, దాని మీద 15% బిఎఫ్ఐ. ఓకే, బిఎఫ్ఐ అని 15% కమిషన్ మీ కమిషన్ మీద వస్తుంది. మీ కమిషన్ ఎంత, 10,157. 15% ఎంత వస్తుంది, 1612 సార్. 1612 అంటే 1,612 రూపాయలు వీళ్ళ ముగ్గురికి మీరు 3% చేయడం వలన మీ కంపెనీ మళ్ళీ అదనంగా ఇచ్చేది. చూడండి, సార్ మీరు బిఎఫ్ఐ ఏ 9% కదా సార్? మీకు డబ్బిస్తా ఉంటారు. చెప్పండి. బిఎఫ్ఐ 9% కదా? బిఎఫ్ఐ ఇది ఏ పర్సెంట్ లో ఉన్నాడు ఈ క్యాండిడేట్? 9%. మరి 9% ఉన్నట్టు 9% ఇస్తుంది. మీరు 15% వేశారు. ఏంటంటే మీరు 15% వేశారు ఏంటి? బిఎఫ్ఐ ఎంత ఇస్తుంది? BFI 15% సార్. బిఎఫ్ఐ ఎంత ఓకే, ఇస్తుందండి? ఎస్ రైట్. ఓకే రైట్. రైట్. మీకు 9% ట్రేడ్ డిస్కౌంట్ 7% అండి. ఇది కరెక్ట్ టోటల్ కరెక్ట్. 9% అయింది కాబట్టి దీని మీద 9% ఇస్తుందండి. మీరు 3 లెక్కలకి హెల్ప్ చేశారు కాబట్టి మీ కమిషన్ మీద 15% ఎక్స్ట్రా ఇస్తుంది అంటున్నాను నేను ఇక్కడ కంపెనీ. కరెక్ట్ అండి. 15-23. ఈ 15% దేని మీద ఇస్తుంది, మీ కమిషన్ మీద ఇస్తుంది. మీకు ఎంత అయితే కమిషన్ వస్తుంది, మీ కమిషన్ పెరిగింది అనుకోండి, ఆ పెరిగిన దాని మీద ఇస్తుంది. మీకు మళ్ళీ 12% ఎగ్జాంపుల్ లో మీకు అది అర్థమవుతుంది. మళ్ళీ దాని మీద కూడా మళ్ళీ మీకు అప్పుడు 15% వస్తుంది, అర్థమవుతుంది. ఇది అర్థమైందా? ఇప్పుడు ఈయనకి ఏమేమి డబ్బులు వచ్చాయి, ఎక్స్ అనే పర్సన్ కి ట్రేడ్ డిస్కౌంట్ ఎంత, 595 రూపాయలు, కమిషన్ ఎంత, 10,157 రూపాయలు, బిఎఫ్ఐ ఎంత, 1,612. అంటే పర్సనల్ పీవీ చేయడం వల్ల మనం వాడుకుంటూ ఒక కొద్ది మందికి మనం హెల్ప్ చేయడం వల్ల 595 రూపాయలు, మనం ఒక ఆర్గనైజేషన్ బిల్డ్ చేసుకో, మనకంటూ ఒక నెట్వర్క్ బిల్డ్ చేసుకోవడం వల్ల 10,157 రూపాయలు, మన కింద ఉన్న వాళ్ళకి కూడా మనం డబ్బులు వచ్చేటట్టు, కమిషన్ వచ్చేటట్టు హెల్ప్ చేయడం వల్ల 1,612 రూపాయలు. ఓకే, చూసారా, మీరు ఏం పని చేస్తే మీకు ఇక్కడ కంపెనీ డబ్బు ఇస్తుంది. ఫ్రీగా అయితే మీకు ఇవ్వదు, మీరు ఫ్రీగా పని చేయవలసిన అవసరం కూడా లేదు. ఎంత అయిందండి ఈ మూడు కలిపి? 12,364 సార్. 12,364 అంటే 12,364 రూపాయలు అండి ఈ పర్సన్ కి ఈ పని చేయడం వల్ల వచ్చింది. 12,364 రూపాయలు సింపుల్ గా మనం పార్ట్ టైం గా మన ఇంటి దగ్గర మనం ఉంటూ, ఓకే, సో మనం చేయవలసినటువంటి పనులు ఇవి చేయకుండా మనం ఏదేదో చేసిస్తే మనకు డబ్బులు వస్తాయంటే రావు. ఓకే, ఇక్కడ చూడండి, డౌన్ లైన్ కూడా డబ్బులు వచ్చేటట్టు మనం హెల్ప్ చేయాలి. మనం ఇక్కడ ఏదో చేస్తే రాదు. మనము డిటిఎంస్ ప్రాపర్ గా మనం చేసుకుంటూ, ఎందుకంటే మనం పర్సనల్ పీవీ అంటే చేసుకుంటూ 80% మనం వర్క్ చేసుకోవాలి, మన పర్సనల్ వర్క్. ఇప్పుడు నేను ఏం చేశాను, 100 పీవీ నేర్చుకున్నాను. సో మార్నింగ్ లేచిన తర్వాత 11 నుంచి 1 గంట వరకు నేను డిటిఎం టైం పెట్టాను. నాతో పాటు నా డౌన్ లైన్ కూడా మళ్ళీ నేను డిటిఎంస్ నేర్పడం వలన, చూడండి, నేను డిటిఎం చేస్తే నాకు సైడ్ లెక్కలు పెరుగుతున్నాయి. నాతో పాటు నా డౌన్ లైన్ కూడా జూమ్ కాల్లోకి అటెండ్ అయ్యి నేర్పడం వలన దాని వల్ల కూడా డబ్బులు వస్తున్నాయి.
నేను చేసుకుంటే నాకు వస్తాయి సైడ్ లెక్కలు. నాతో పాటు నా డౌన్ లైన్ కూడా నేర్పడం వలన, అంటే నేను మాట్లాడుతున్న క్రమంలో మీ అందరికి అర్థమవుతుంది కదా, అంటే నేను నేర్చుకుంటున్నాను. నేను నేర్చుకుంది కూడా మీకు నేను చెప్పడం వల్ల మీరు నేర్చుకుంటున్నారు. సో అలానే మీ డౌన్ లైన్ కూడా ఇప్పుడు అంటే ఒకేసారి ఎన్ని మల్టిపుల్ పని అవుతున్నాయి చూడండి. ఇప్పుడు నా కిందను ఒక లైన్కి ఒక 10 మంది ఉన్నారనుకోండి, ఇప్పుడు ఒకే 1 అవర్లో మనం 11 మందిని కూడా అదే పని జరుగుతుందా? అంటే ఇక్కడ ఏమైంది, అలా చేయటం వలన మనకు ఎక్స్ట్రా డబ్బులు కూడా వస్తున్నాయి. ఇంతవరకు అర్థమైందా? ఓకే సార్. క్లారిటీ ఓకే, సార్. సో నెక్స్ట్, ఓకే, ఎవ్రీ మంత్ కూడా మీ పర్సనల్ వర్క్ మీరు చేసుకోవాలి. అంటే నేను ఎలా ఆలోచిస్తానంటే, నేను బిజినెస్కి వచ్చిన తర్వాత ప్రతి మంత్ కూడా ఒక కొత్త డిస్ట్రిబ్యూటర్ లాగా నేను ఆలోచిస్తాను. ఎవ్రీ మంత్ కూడా నేను ఒక కొత్త డిస్ట్రిబ్యూటర్ లాగా నేను ఆలోచిస్తాను. ఓకే, వచ్చినటువంటి వాళ్ళని నేర్పుకుంటూ ఒక సీనియర్ డిస్ట్రిబ్యూటర్ లాగా నా పర్సనల్ వర్క్ దగ్గరికి వచ్చేటప్పటికి నేను ఒక కొత్త డిస్ట్రిబ్యూటర్ లాగా ఆలోచిస్తాను. ఓకే, సో నెక్స్ట్ 4వ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ఎక్స్ అనేటువంటి పర్సన్ ఉన్నాడు. ఈయన 100 పీవీ చేసుకుంటున్నాడు, పర్సనల్ పీవీ. ఓకే, సో 9 లెక్కలు వేసుకున్నారు కదా. సో నెక్స్ట్ మళ్ళీ పర్సనల్ పీవీ ఆయన చేసుకుంటాడు కదా, ఆయన పర్సనల్ వర్క్ చేసుకుంటాడు కదా. సో ఇప్పుడు ఎన్ని లెక్కలు అవుతాయి చెప్పగలరు ఎవరైనా? ఎవరైనా చెప్పగలరా? 12 లెక్కలేండి సార్. ఎస్, ఎందుకంటే మన పర్సనల్ వర్క్ ఎప్పుడు కూడా మనకి జరుగుతూ ఉండాలి. పన్నెండు లెక్కలు అవుతాయి. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేసాము, పర్సనల్ పీవీ 100 పీవీ చేసుకుంటూ, ఓకే, సో ఇప్పుడు 12 లెక్కలు వేసుకున్నాం. ఇది మీకు 6 నెలల్లో అవుద్దా, 7 నెలల్లో అవుద్దా, 8 నెలల్లో అవుద్దా అనేది మీరు ప్లాన్ చేసుకుంటారు. అర్థమైందా? అది మీరు పెట్టినటువంటి హార్డ్ వర్క్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు పెట్టిన హార్డ్ వర్క్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మొదటి పర్సన్, అంటే ఇంతమంది మనం హెల్ప్ చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో మొదటి పర్సన్ చూసుకున్నట్లయితే 600 పీవీ చేశాడు, అంటే 6% అయ్యాడు మొదటి పర్సన్. రెండవ పర్సన్ 400 పీవీ, మూడో పర్సన్ 400 పీవీ. ఓకే, నెక్స్ట్ వీళ్ళు 200 200 200, వీళ్ళందరూ కూడా ఉన్న 100. ఎంత అవుతుందండి? అంటే మీ అందరికి క్యాలిక్యులేషన్ సింపుల్ గా ఉండడానికి కోసం నేను ఇస్తున్నాను. ఎంత అవుతుంది టోటల్? 600, 1000, 1400, 2700 అండి. 2000 2700 సార్. 2700 కలిపి కలిపండి. 2700 2700. 2700 పీవీ, గ్రూప్ పీవీ. ఈయన ఏ పర్సంటేజ్ అండి? 12% అండి. 12%. ఓకే, ఈ విధంగా మీరు స్ట్రక్చర్ బిల్డ్ చేసుకుంటే ఇప్పుడు మీకు డబ్బులు ఎంత వస్తాయి చూడండి. మొదటి నెల ముగ్గురు, తర్వాత నెల ఇంకొక ముగ్గురు, తర్వాత నెల ఇంకొక ముగ్గురు, తర్వాత నెల ఇంకొక ముగ్గురు. అంటే మీరు ఒక 4 నెలలు మీరు కష్టపడి శ్రమించి పని చేసుకుంటే మీరు ఇలాగా మళ్ళీ వాళ్ళందరికీ పెద్దగా పని లేదు. 100 పీవీలు నేర్పుతున్నారు చూడండి. ఎవరికి ఎక్కువ లేదు, మీరు ఏమి నేర్చుకున్నారు అదే నేర్పుతున్నారు ఇక్కడ. బట్ అందుకని నేను ఏం చెప్తానంటే, కొత్తగా వచ్చినటువంటి పర్సన్ కంగారు పడకుండా ప్రాపర్ గా ప్రొడక్ట్ నాలెడ్జ్ నేర్చుకుంటూ ఒక 100 పీవీ ప్రతి మంత్ నేర్చుకునేటట్టు మీరు బిల్డ్ అయిపోవాలి. ఆ తర్వాత మీరు పని చేస్తే, మీరు రూపాయి పని చేస్తే 10 రూపాయలు డబ్బులు వస్తాయి. కానీ అది చేయకుండా ఫస్ట్ దీని దగ్గరికి వెళ్ళిపోతారు చాలా మంది. వెళ్ళిపోయిన తర్వాత పీపుల్స్ వస్తారు, వాళ్ళకి పీవీ ఎలా నేర్పాలో తెలియదు. జనాలు వచ్చిన తర్వాత పీవీ నేర్చుకోకపోతే డబ్బులు ఎలా వస్తాయి?
ఓకే, ఇలా అయితే డబ్బులు ఎంత వస్తాయి చూడండి. ఫస్ట్ ట్రేడ్ డిస్కౌంట్ 595. నెక్స్ట్ కమిషన్ 2700 ఇంటూ 85 ఇంటూ 12/100 27,540 అండి. ఎంతండి? 27,540. 27,540 రూపాయలు. బా. ఓకే, 27,540 రూపాయలు. టైం ఎంత అవుతుందండి? 6 అయిందండి. 6 అయింది. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ తీసుకుంటాను స్పీడ్ గా. ఓకే సార్, రైట్. ఓకే, ఇంకొక 3 ఎగ్జాంపుల్ తర్వాత క్లోజ్ చేద్దాం. ఓకే, 15%, 21% డైరెక్ట్ అంతే. ఓకే, సో 27,540. సో ఇప్పుడు ఇది గ్రూప్ కమిషన్, అందరూ చేయడం వలన వచ్చినటువంటి కమిషన్ ఇది. మరి ఎవరి డబ్బులు వాళ్ళకి వెళ్ళిపోవాలి కదా. ఓకే, సో ఇప్పుడు 600 ప్రీమియం కమిషన్ ఎంత వస్తుంది ఏంటి ఒకటో లెక్కలో? 600 ఇంటూ 85 ఇంటూ 6 6 అంటే ఎంత? 600 అంటే 6/100 ఎంత వస్తుంది? 3,060 అండి. 3,060. ఈ డబ్బులు తీసేయాలి. 400 అయితే ఎంత పర్సెంటేజ్? 3%. రెండో లెక్క ఎంత వస్తుంది? స్పీడ్ గా నాకు చెప్పాలి. 10,20 అండి. 10, 20. 1020. నెక్స్ట్ కూడా 1020. నెక్స్ట్ 3%, 200 ఇంకా 3% కదా. 5, ఇది 10 ఎంత అండి. వస్తుంది? ఎంతండి? 5, 10. 5, 10. వేల్ది 5, 10. వేల్ది 5, 10. ఇప్పుడు ఇవన్నీ కలపండి ఒకసారి. 3,060, 1020, 1020, 510, 510, 510 ఎంత అవుతుంది? ఈ 6 కలపండి. వీళ్ళందరూ 0% లో ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఏం వెళ్ళదు. 3,060, 1020, 1020, 510, 510, 510 కలపండి. 4,020, 6,120 సార్. 6,000, 120. 6,120. ఇది తీసేయండి దీని నుంచి. 27,540 నుంచి 6,120 రూపాయలు తీసేయండి. ఎందుకంటే వీళ్ళందరికీ వెళ్ళిపోద్ది, ఆ అకౌంట్ లో పడిపోద్ది. 21,420 సార్. ఎంతండి? 21,420. 21,420. 21,420 రూపాయలు ఈ ఎక్స్ అనే పర్సన్ అకౌంట్ లోకి వస్తాయి. అర్థమైందండి? అంటే ఈయన పర్సనల్ పీవీ చేయడం వల్ల 595 ఒక అకౌంట్ పడుతుంది, ఒక డబ్బులు. వీళ్ళందరికీ హెల్ప్ చేయడం వలన 21,420 రూపాయలు పడుతుంది. నెక్స్ట్ ఇంకొక అమౌంట్ ఏం వస్తుంది దీనికి? ఎందుకంటే డౌన్ లైన్ కూడా హెల్ప్ చేశారు కదా. 3% పెరిగాయి కదా. 3% అయితేనే మనకి ఇది ఇస్తుంది. కాబట్టి ఎన్ని అయినాయి? ఆల్మోస్ట్ ఒక 5 అయినాయి. కాబట్టి మళ్ళీ బిఎఫ్ఐ అనేది ఇస్తుంది. బిఎఫ్ఐ ఎంత ఇస్తుంది? 15%. 15% ఇస్తుంది బిఎఫ్ఐ. దేని మీద ఇస్తుంది? కమిషన్ మీద ఇస్తుంది. ఎంత వచ్చింది కమిషన్? 21,420. దీని మీద 15% కమిషన్ ఎంత వస్తుంది? సార్ 21,420 ప్లస్ ఇది 595 కూడా కలపాలి కదా సార్? మీకు ట్రేడ్ డిస్కౌంట్ మీద కమిషన్ రాదు. మీకు కమిషన్ మీద మాత్రమే బిఎఫ్ఐ వస్తుంది. మీకు 21,420 మీదే మీకు బిఎఫ్ఐ కమిషన్ వస్తుంది. ట్రేడ్ డిస్కౌంట్ మీద రాదు. 32,13 సార్. 32,13 అంటే 3,213 రూపాయలు. ఇందాక మీకు 9% అయ్యేటప్పుడు బిఎఫ్ఐ ఎంత వచ్చింది? 16,12. 1,600 వచ్చింది. ఇక్కడ ఎంత వచ్చింది? 3,000 వచ్చింది. అది ఏమైపోయింది? డబల్ అయిందా లేదా? అంటే మీకు పిన్ను పెరుగుతున్న క్రమంలో బిఎఫ్ఐ అమౌంట్ పెరిగిపోతా ఉంటది. మీకు అర్థమైందా? మీకు ఈ పిన్ ఏదైతే 12%, 15%, 21% పెరుగుతున్న క్రమంలో మీకు బిఎఫ్ఐ అమౌంట్ కూడా పెరిగిపోతా ఉంటుంది. ఓకే, ఇప్పుడు కలపండి. 595 ప్లస్ 21,420 ప్లస్ 3,213 టోటల్ ఎంత అవుతుంది?
25 25 22 8 సార్. 25,228 228. రూపాయలండి. చూసారా, ఒక 25 రూపీస్. ఓకే, సో పార్ట్ టైం గా మనం టైం పెట్టుకొని చేసుకుంటే ఈ అమౌంట్ అనేది వస్తుంది. దీని తర్వాత మళ్ళీ మనకి ఇంకా బోనస్ ఉన్నాయి కదా, ఎస్ఎస్ఐ ఉంది. ఓకే, అలానే బిఎఫ్ఐ బోనస్ ఉంది. 80,000 12 ఏళ్ళు చేస్తే, అది 12 ఏళ్ళు చేస్తే 25,000, అంటే అది 1,00,000 రూపాయలు. చూడండి ఎంత డబ్బు. అర్థమవుతుందా? ఇది నోట్ చేసుకున్నారా? అందుకనే మోర్ స్ట్రక్చర్, ఎంత బాగా మీరు స్ట్రక్చర్ బిల్డ్ చేసుకుంటే మీకు అంత బాగా డబ్బులు వస్తాయి. ఎంత బాగా మీరు స్ట్రక్చర్ బిల్డ్ చేసుకుంటే అంత బాగా డబ్బులు వస్తాయి. అందుకనే మోర్ 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 డిటిఎన్స్ నెట్వర్క్ మీద ఫోకస్ పెట్టండి అని చెప్పడానికి కారణం ఏంటంటే ఇదే. అంటే మీరు చేసేది 100 పీవీ, కానీ మోర్ నెట్వర్క్ మీద ఫోకస్ పెట్టండి అని చెప్పడానికి కారణం ఏంటంటే డబ్బు కుప్పలు తెప్పలు వస్తుంది. ఓకే, సో ఇప్పుడు 12 లెక్కలు వేసుకున్నారు కదా. సో ఈ మంత్ మీరు ఏం చేస్తారు, 12 లెక్కలు అయిపోయిన తర్వాత ఈ 12 లెక్కల్ని స్టేబుల్ చేసుకుంటారు, అంటే స్టాండర్డ్ చేస్తారు. ఒక 2 నెలలు టైం తీసుకొని అదే 12 లెక్కలకి ఓకే మంచిగా మీరు స్టాండర్డ్ చేస్తారు. ఓకే, ఎలా చేస్తారు అనేది నేను ఒకసారి చూపిస్తాను. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇది. ఓకే, 100 పీవీ మీ పీసీ మీద మీరు చేసుకున్నారు. నెక్స్ట్ మళ్ళీ 12 లెక్కలే. ఆ 12 లెక్కలు మీరు స్టాండర్డ్ చేస్తారనమాట, వాళ్ళకి మంచిగా టీం వచ్చేటట్టు. ఇలా అర్థమవుతున్నాయి కదా నా అక్షరాలు? 2 ఓకే సార్. 6 7 8 10. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 11 12. నెక్స్ట్ సెకండ్ మంత్ వచ్చేటప్పటికి ఏం చేశారు, వీళ్ళకి డెప్త్ వర్క్ చేయడానికి ప్రాపర్ గా టీం వర్క్ అనేది చేశారు. అంటే మీ పర్సనల్ వర్క్ మీరు చేసుకుంటూ టీం మీద ఆ 2 మంత్స్ పెట్టారు. పెట్టేటప్పుడు కింద డెప్త్, అంటే వీళ్ళందరూ స్టాండర్డ్ అవడానికి, ఎందుకంటే డౌన్లోకి ఎక్కువ డబ్బులు వస్తే ఇంకా మనకు డబ్బులు పెరుగుతాయి. మన పర్సనల్ వర్క్ చేసుకుంటున్న క్రమంలో డబ్బులు పెరుగుతాయి. విడ్త్, ఇది విడ్త్ అంటారు, ఇది విడ్త్. ఓకే, సో ఇది వచ్చేటప్పటికి డెప్త్, ఇది డెప్త్ వరకు కిందకి వెళ్తున్న క్రమంలో, ఇలా వెళ్తున్న క్రమంలో ఇది విడ్త్ వరకు అంటారు. విడ్త్ డెప్త్ అన్నమాట. ఓకే, ఇది కూడా మీరు నోట్ చేసుకోవచ్చు. కొంతమందికి కన్ఫ్యూజ్ ఉంటుంది, విడ్త్ అంటే ఏంటి, డెప్త్ అంటే ఏంటి అని. ఇదంతా కూడా ఏంటి అంటే మనకి అసెట్స్ ఇది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ సిఎంఆర్ ఉంది, సిఎంఆర్ ఓనర్. వైజాగ్లో ఒక బ్రాంచ్, హైదరాబాద్లో ఒక బ్రాంచ్, విజయవాడలో ఒక బ్రాంచ్, చెన్నైలో ఒక బ్రాంచ్, కర్ణాటకలో ఒక బ్రాంచ్, మహారాష్ట్రలో ఒక బ్రాంచ్. ఓకే, ఇలాగా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క బ్రాంచ్లు ఇవి. మనకి ఎన్ని బ్రాంచ్లు ఉంటే అన్ని డబ్బులు వస్తుంది కదా. వైజాగ్లో కరోనా వచ్చింది, ఈ బ్రాంచ్ ఆగిపోయింది, కానీ మిగతా బ్రాంచ్లు అన్ని పనిచేస్తాయి, కానీ ఈయనకి నష్టం ఉన్నది. చెన్నైలో బ్రాంచ్ ఆగిపోయింది, ఏదో స్ట్రైక్ అయింది, మిగతా బ్రాంచ్ నుంచి అంతా డబ్బు వస్తుంది. కాబట్టి ఇక్కడ ఇలా విడ్త్ వేసుకుంటే ఎక్కడ ఏమైనా ఆగినా సరే, ఈయనకు ఒకరోజు తలనొప్పి వస్తుంది, ఈయనకు ఒకరోజు నిద్ర వస్తుంది, ఈయనకు ఒకరోజు బిల్లు ఉంటుంది, కానీ మీ బిజినెస్ మాత్రం ఆగదు. అదే ఒకే దగ్గర ఇలా చేసుకుంటారు అనుకోండి, ఈయనకి ఏదైనా వచ్చింది అనుకోండి, వీళ్ళందరికీ వచ్చేది. అందుకనే అప్లైన్ అటెండ్ అవ్వకపోతే డౌన్ లైన్ కూడా అటెండ్ అవ్వదు. ఓకే, ఇది జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఇది స్ట్రక్చర్. ఓకే, ఇప్పుడు ఈ ఫస్ట్ పర్సన్ ఏం చేశారు, ఈ మంత్ వచ్చేటప్పటికి 9% అయ్యాడు, 1200 పీవీ. నెక్స్ట్ పర్సన్ ఏం చేశాడు, 1000 పీవీ. ఓకే, సో నెక్స్ట్ 600 పీవీ. ఓకే, సో వీళ్ళు మొదటి పర్సన్ 600 పీవీ. రెండో పర్సన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈయన 400 పీవీ చేశాడు, ఈయన కూడా 400 పీవీ చేశాడు, ఈయన కూడా 400 పీవీ చేశాడు, ఈయన 300, ఈయన 300, ఈయన 200, ఈయన 200, ఈయన 200. ఎంత అయింది టోటల్? 1200, 1000, 600, 600, 400, 400, 400, 300,
300, 200, 200, 200, 100. టోటల్ గ్రూప్ బి ఎంత అయిందండి? 5,900 పీవీ అండి. 5,000 5,900 పీవీ. 5,900 పివి. ఏ పర్సంటేజ్? 15% అండి. 15%. 15% అయినా 15% అయ్యాడు ఈయన. ఓకే, ఈయనకి డబ్బులు ఎలా వస్తాయో చూద్దాం. ట్రేడ్ డిస్కౌంట్ మీరు ఏ పిన్నికి వెళ్ళినా సరే మీ ట్రేడ్ డిస్కౌంట్ ఒకటే 595. మీ పర్సనల్ పీవీ మీద 7% వస్తుంది. మీరు ఏ లెవెల్కి వెళ్ళినా ట్రేడ్ డిస్కౌంట్ మీ పర్సనల్ పీవీ పెరిగితే తప్ప ఇది పెరగదు. ఓకే, సో నెక్స్ట్ కమిషన్ 5,900 ఇంటూ 85 ఇంటూ ఎంత? 15/100 ఎంత వచ్చింది? 75 225 సార్. 75,225 225. రూపాయలు. ఇది కమిషన్, టోటల్ గ్రూప్ కమిషన్. ఇది టోటల్ గ్రూప్ కమిషన్. సో ఇప్పుడు మొదటి పర్సన్కి ఎంత వెళ్తుంది? 1,200 మీద కమిషన్ ఎంత వస్తుంది? 1,200 అంటే ఏ పర్సంటేజ్? 9%. ఈయన 9% అయ్యాడు, ఈయన 6% అయ్యాడు, ఈయన 6% అయ్యాడు, ఈయన 6% అయ్యాడు. వీళ్ళందరూ 3% అయ్యారు. 9,180 అండి. 9,180 అయింది. 180. 9%. నెక్స్ట్ ఈయన 6% అయ్యాడు. ఎంత అండి? సారీ సార్, ఒక్క నిమిషం సార్. 5,100. 5,100. నెక్స్ట్ 6%. 3,060. 3,060. ఈయన 3,060. ఈ 400 మీ వైపు 10,20. 10,20. ఈయన 10,20. ఈయన 10,20. నేను 300 పీవీ అయింది కదా, 3%. 300 పీవీకి ఎంత? 765 అండి. 765. 65. ఈయన 760. ఈయన 510. 510. 510. 510. మీకు అర్థమవుతుందా? ఇక్కడ మీరు ఒక అబ్జర్వ్ చేయాలి. ఏంటి అంటే 12వ పర్సన్ 3% అయ్యాడు, 550 అయింది. 8వ పర్సన్ 3% అయ్యాడు, 760 వచ్చింది. 6వ పర్సన్ 3% అయ్యాడు, కానీ 1,020 వచ్చింది. అంటే ముగ్గురు అందరూ 3%, కానీ డబ్బులు మాత్రం డిఫరెంట్ వచ్చాయి. చూడండి, అంటే ఎంత పీవీ మనం చేసుకుంటే, కొద్దిమంది 100 పీవీ చేస్తారు ఈ మంత్, ఇంకో 10 పీవీ ఎవరైనా ఉన్నారు అనుకోండి, నెక్స్ట్ మంత్ పనికి వస్తుందని ఆపేస్తారు. మనం ఇక్కడ డబ్బు సంపాదించడానికి వచ్చి మళ్ళీ మనం పీవీలు ఆఫ్ చేసుకుంటే డబ్బు ఎలా వస్తుందండి? కాబట్టి ఏ మంత్ ఆ మంత్ ఎంత పీవీ అయితే అంత పీవీ మనం చేసుకుంటేనే అది డబ్బు రూపంలో బయటకు వస్తుంది. 150 పీవీ ఆర్డర్ ఉందనుకోండి, ఈ మంత్ 100 పీవీ చేసాం కదా, సరిపోద్దులే. ఓకే, ఆ పర్సన్ ఇంకొక నెక్స్ట్ మంత్ మనకు పనికి వస్తాడు. అంటే 150 పీవీ ఇంకొక 50 పీవీ నెక్స్ట్ మంత్ ఉంచుకుంటారు. అంటే మీ బిజినెస్ ఏమవుతుంది? మీరు వస్తున్నటువంటి డబ్బులు మీరు ఆపుకుంటున్నారు. మీ డబ్బులు మీరు ఆపుకుంటున్నారు. మనం డబ్బు సంపాదించడానికి వచ్చామా, కానీ వచ్చినటువంటి డబ్బును ఆఫ్ చేయడానికి వచ్చామా? లేదు కదా. కానీ చాలా మంది జరుగుతుంది. అందుకనే చూడండి, డిఫరెంట్ డబ్బు. సో హరికృష్ణ గారు మొత్తం కలపండి. ఇప్పుడు ఎంత? 9,180, 5,100, 3,060, 3,060, 1,020, 1,020, 1,020, 760, 760, 510, 510 కలపండి, ఎంత అవుతుంది? 26,520 అండి. 26,520. 520. ఈ 26,520 రూపాయలని ఈ 75,220 రూపాయలు తీసేయండి. ఎందుకంటే మొత్తం కమిషన్ ఇది. ఎవరి డబ్బులు వాళ్ళకి వెళ్ళిపోతాయి కదా. 26,500 ఇదంతా ఎవరి డబ్బులు వాళ్ళకి వెళ్ళిపోతాయి డబ్బులు.
వాళ్ళు జెన్యున్ గా వాళ్ళు మనతో పాటు కష్టపడ్డారు కాబట్టి ఎవరి డబ్బులు వాళ్ళు వెళ్ళిపోతాయి. ఈ డబ్బులు కూడా ఎలా 48,705 అండి. కంపెనీకి శాటిలైట్స్ ఉంటాయి. మనం చేసినటువంటి కమిషన్ అంతా కూడా టోటల్ ఆటోమేటిక్ క్యాల్కులేషన్. ఓకే, ఎవరు మాన్యువల్ గా ఏమీ జరగదు, అంతా శాటిలైషన్ దాంట్లో జరుగుతుంది. చెప్పండి సార్. 48,705 48,705 అరవై 48,705 సార్. సార్ 48,000 68,000 48 అండి. 48 ఒకసారి 40 48,705 48,705 48,705 రూపాయలండి కమిషన్ ఈయన అకౌంట్ లోకి వస్తుంది. ఒక డబ్బులు 5,095 రూపాయలు డైరెక్ట్ డిస్కౌంట్. ఓకే, 48,705 రూపాయలు ఈయనకి 15% కమిషన్ వస్తుంది. అలానే డౌన్ లైన్ కి హెల్ప్ చేశారు కదా, హెల్ప్ చేయడం వల్ల ఇంతకు ముందు మనకి చెప్పాం కదా, బిఎఫ్ఐ 15% ఇస్తుంది. అలానే 6% చేశారు మళ్ళీ, అంటే 3% చేస్తే 15% ఇచ్చింది. కానీ ఇక్కడ మనం 6% కూడా చేశాం. ఒక పర్సన్ 9%, మిగతా వాళ్ళకి 6%, మిగతా వాళ్ళకి 3% చేశాం. కాబట్టి బిబిఐ అని కూడా ఇంకోటి ఇస్తారు ఇక్కడ. బిబిఐ అని 25% ఇస్తుంది. అంటే 15% బిఎఫ్ఐ, బిబిఐ 25%, రెండు కలిపి ఎంత అయ్యాయి? 40%. ఈ 40% ఎక్స్ట్రా డబ్బులు అనేది ఇస్తారు. ఎందుకు? డౌన్ లైన్ కూడా ఇంకా మన హెల్ప్, అంటే వీళ్ళకి హెల్ప్ చేయడం వలన బిఎఫ్ఐ ఇచ్చింది, వాళ్ళ కింద వాళ్ళని కూడా. అర్థమవుతుందా? అంటే హరికృష్ణ గారు ఉన్నారు నాకు డైరెక్ట్ లెగ్, హరికృష్ణ గారికి హెల్ప్ చేశాను. ఆయన కిందను ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు, సురేష్ గారు ఉన్నారు. సురేష్ గారికి హెల్ప్ చేయడం వల్ల నాకు బిఎఫ్ఐ ఇచ్చింది. ఆయన కిందను ప్రవీణ్ గారు ఉన్నారు, మాలకొండయ్య గారు ఉన్నారు. వాళ్ళకు కూడా నేను వెళ్ళి హెల్ప్ చేయడం వల్ల నాకు మళ్ళీ బీబీఐ అమౌంట్ కూడా ఇస్తుంది కంపెనీ. అంటే మనం డెప్త్ లోకి వెళ్ళి వర్క్ చేసిన, అంటే విడ్త్ వర్క్ చేసినా మనకు డబ్బులు వస్తున్నాయి, డెప్త్ వర్క్ చేసినా డబ్బులు వస్తున్నాయి. అందుకనే ఈ రెండు ఈక్వల్ గా చేయమని చెప్తాను. కిందను ఒక 10 మందిని వేయండి, సైడ్ ఒక 12 మందిని వేయండి. ఈక్వల్ గా చేస్తే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి. కానీ చాలా మంది ఏం చేస్తారంటే కిందనే వేసుకెళ్తారు, సైడ్ వేసుకెళ్తారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ మనకు బ్రాంచ్లు పెంచాలి, సెకండ్ ప్రిఫరెన్స్ మనం డెప్త్ వర్క్ పెంచాలి, స్టాండర్డ్ చేయాలి. ఓకే, సో కాబట్టి ఇప్పుడు దేని మీద వస్తుంది 40% డబ్బు మనకి ఎక్స్ట్రా? 48,705 మీద వస్తుంది. కమిషన్ మీద 48,705 రూపాయల మీద కమిషన్ వస్తుంది మనకి. కమిషన్ మీద మనకు వస్తుంది. వేయండి, 48,705 రూపాయల్లోన 40% ఎంత వస్తుంది 19,482 అండి. సార్? 19,482. 19,482. ఇది బిఎఫ్ఐ ప్లస్ బిబిఐ, ఈ రెండు కలిపి. ఇప్పుడు కలపండి, 595 ప్లస్ 48,705 ప్లస్ 19,482 టోటల్ ఎంత అవుతుంది? 68,782. 68,782 రూపాయలు అండి. వావ్, చాలా పెద్ద అమౌంట్ కదా. 68,780 అంటే 15% అయితే 12 లెక్కల్లో 15% మీరు అయితే 68,782 రూపాయలు. 15% లీడర్కి ఎంత వస్తుంది చూసారా? ఇలా లెక్కలు ఉంటాయి. ఓకే, సో నెలకు 70,000 అయితే 12 నెలలకి ఎంత వస్తుందండి 8,40,000 అండి. సార్? 8,40,000. 8,40,000. మళ్ళీ ఎక్స్ట్రా వచ్చిన డబ్బు దగ్గర 10 లక్షలు, అంటే ఒక 15% మీరు ఒక 12 లెక్కలు వేసుకొని మెయింటైన్ చేసుకున్నా సరే సంవత్సరానికి 10 లక్షల రూపాయలు ఆదాయం మనం సంపాదించవచ్చు. ఓకే, ఇంటి దగ్గర ఉంటూ. ఓకే, మనం ఇండియాలో పుట్టడం అదృష్టం కదా, కుప్పలు తెప్పల మంది పీపుల్స్ ఉన్నారు కాబట్టి రైట్ వేలో మాట్లాడడం అయితే. ఓకే, సో ఇదేదో స్కీములు అనుకోవడం, లేకపోతే గేములు అనుకోవడం, లేకపోతే పక్కింటోడు చేసి వదిలేడు, ఎదిరింటోడు చేసి వదిలేశాడు, ఓకే మా అమ్మమ్మ చేసి వదిలేసింది, మా తాత చేసి వదిలేశాడు, ఇటువంటి ఏవో చిన్న చిన్న షాకులు. ఓకే, సో మా ఆయన వద్దన్నాడు, మా ఆవిడ వద్దన్నది, మా పిల్లలు వద్దన్నారు. ఓకే, ఇటువంటి షాకులు ఏమీ చెప్పకుండా
ఓకే, మనం ఇక్కడ చేయవలసింది ఎవరికి మోసం చేయట్లేదు, నష్టం చేయట్లేదు. ఓకే, ఇంటి దగ్గర ఉంటూ టీవీ సీరియల్ చూసుకొని, మొబైల్ చూసుకొని, యూట్యూబ్లు చూసుకొని ఏమీ లాభం లేదు. మనం ఒక రైట్ వేలో కష్టపడదామని ఒక కామన్ సెన్స్ గా ఆలోచించి చేసుకుంటే ఈ డబ్బు వస్తుందండి. ఓకే, సో లాస్ట్, ఓకే, లాస్ట్ స్ట్రక్చర్ వేద్దాం. ఓకే, సో ఈ లాస్ట్ స్ట్రక్చర్ అంటే లాస్ట్ ఎగ్జాంపుల్ ఇది. సేమ్ ఇక్కడ కూడా ఈ ఎక్స్ అనే పర్సన్ 100 పీవీ చేసాడు. ఓకే, పర్సనల్ పీవీ. అంటే ఎందుకు ఇన్ని స్టెప్పులు వెళ్ళి నేను 100 పీవీ చెప్తున్నానంటే, చాలా మంది అమ్మో అంత పీవీ చేయాలి, ఆ పర్సనల్ పీవీ ఎంత పీవీ చేయాలని భయపడతా ఉంటారు. అంటే హౌస్ వైఫ్ ఎగ్జాంపుల్ ఇది. నేను ఆఫ్ సైడ్ ఇస్తాను సార్ అన్నాను అనుకోండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ 100 పీవీని 1000 పీవీ చేశాను అనుకోండి, ఎంత వస్తుంది తెలుసా? రేట్ డిస్కౌంట్ 1000 పీవీ అయితే రేట్ డిస్కౌంట్ వేయండి ఒకసారి. 1000 ఇంటూ 85 ఇంటూ 7/100 ఎంత వస్తుంది? 5,950 అండి. 5,950. 950. అంటే మీ పర్సనల్ బిల్ పెరిగితే ఎంత పెరిగింది చూడండి, 6,000 రూపాయలు పెరిగిపోయింది. మీకు అర్థమవుతుందా? సో మళ్ళీ దీని మీద కమిషన్ మీరు 15% నుండి 15% కమిషన్ వస్తుంది. 15% కమిషన్ వేయండి, ఎంత వస్తుందో. అంటే మీరు పర్సనల్ పీవీ 1000 పీవీ చేసుకుంటే ట్రేడ్ డిస్కౌంట్ 6,000 వస్తుంది. ఇప్పుడు 15% అయ్యారనుకో, 15% లోనే ఇందాక మనం ఒక స్ట్రక్చర్ వేసాం కదా. ఓకే, స్ట్రక్చర్ లో మీకు 15% ఎంత వస్తుంది? 5,000 ఇంటూ 85 ఇంటూ 15/100 ఎంత వస్తుంది? 1000 పీవీ ఇంటూ 85. ఎందుకంటే ఇవి ఎవరికి ఎవరు డబ్బులు, ఇవి మీ కష్టం ఇది. అదే మీ కింద ఓకే. డౌన్ లైన్ దగ్గర వచ్చింది అనుకోండి, వాళ్ళకి వెళ్ళిపోతుంది మళ్ళీ 6% కమిషన్ 1000 పీవీ అయితే. 12,750 సార్. ఎంతండి? 12,750. 12,750. 12,750 6,000 ఎంత అయింది? 18,750. 18,000. 18,750. అంటే చూసారా, మీ పర్సనల్ పీవీ చేసుకోవడం వల్ల మీకు ఎలా వచ్చిందో. ఇది మీ డబ్బు, ఇది అదనంగా. అందుకని పర్సనల్ పీవీ పెంచుకోండి అనడానికి, అవన్నీ చెప్పి మీరు భయపడతారని అందుకే 100 పీవీ చెప్పాను. మీ పర్సనల్ పీవీ ఎంత బాగా పెరిగితే మీకు అంత డబ్బు పెరిగిపోద్దండి. కానీ మీరు భయపడతారని నేను 100 పీవీ పెట్టాను. ఓకే, ఎందుకంటే మీరు అంత ఓనర్షిప్ తీసుకుంటే తప్ప మీరు ఆ పర్సనల్ పీవీ చేయలేరు. ఓకే, ఎవరో ఏదో అమ్మారనో, పేస్ట్లు అన్నారనో, సబ్బులు అన్నారనో మీరు ఫీల్ అవుతారు. ఓకే, నెక్స్ట్ ఫైనల్ ఎగ్జాంపుల్. అంటే ఒక 2 నెలలు మీరు ఫోకస్ చేసి 12 లెక్కలు స్టాండర్డ్ చేసుకున్నారు. ఆ 12 లెక్కల్లో ప్రతి ఒక్కరు కూడా ఎవరు 0% లో లేరు. ఇంత చూశారు కదా, 9%, 6%, 3% ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు ఫైనల్ దగ్గరికి వచ్చేటప్పటికి మీ పర్సనల్ వర్క్ చేస్తారు. ఓకే, కాబట్టి నేను ఏం చెప్తానంటే, ఈ లెవెల్కి వచ్చేటప్పటికి మీరు ప్రాఫిటబుల్ బిజినెస్ డబ్బులు తీసుకోవాలంటే 14 లెక్కలు వేసుకోవాలి. 14 ఆర్గనైజేషన్ మీరు బిల్డ్ చేసుకోవాలి ఈ స్టెప్కి వచ్చేటప్పటికి. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 14 ఆర్గనైజేషన్ చేసుకోవాలి. మీరు ఒక 1 ఇయర్ కష్టపడి 14 ఆర్గనైజేషన్ వేసుకుంటారా, 2 ఇయర్ చేసుకుంటారా? మీరు ఇలా వేసుకుంటే దీని యొక్క ప్రతిఫలం ఏంటనేది నేను చూపిస్తాను. ఓకే, మొదటి లెక్క 3,000 పీవీ. రెండో లెక్క 3,000. 4 2,500. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. ఓకే, నాలుగో లెక్క 2,000. 5 1,500. 6 1,500. 7 1,500. ఓకే,
సో నెక్స్ట్ 8 1000, 9 1000, 600, 600, 400, 400, 400. ఈయన 12%, 12%, 12%, 9%, 9%, 9%, 9%, 6, 6, 6, 6, 3, 3, 3. టోటల్ పీవీ ఎంత అయిందండి? కష్టపడితే లక్షల కోట్ల రూపాయలు సంపాదించవచ్చు ఇక్కడ మనం. ఓకే, అది మెల్లగా 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 ఓకే మీకు అర్థమవుతుంది. ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో నేను మీ అందరికి వీడియో పెడతాను. ఓకే, ఆ వీడియోలో మీకు క్లారిటీ వస్తుంది. ఇంకా అంటే ఈ వీడియో కాదు, ఒక ఎగ్జాంపుల్ క్లారిటీ పెడతాను. ఒక రీల్ లో నేను చూశాను అది. ఓకే, ఎంత 18,400 పీవీ అండి. 18,400 పీవీ. 18,400 పీవీ. పీవీ అండి. 18,400 పీవీ అంటే ఇక్కడ మీరు చూడండి, 12% చేశారు ఒక ముగ్గురిని, 9% చేశారు ఒక నలుగురిని, 6% చేశారు ఒక నలుగురిని, 3% చేశారు ఒక ముగ్గురిని. చిన్న చిన్న పర్సంటేజ్లే కదా ఇవి. మనం మోర్ టైం పెట్టి ఒక లీడర్ గా మనం బిల్డ్ అయ్యి చేసుకుంటే 18,400 పీవీ. మీరు ఈ లెవెల్ 18,400 పీవీ అంటే ఏ పర్సంటేజ్? 21% అండి. 21%. సిల్వర్ ప్రొడ్యూసర్, బ్రాండ్ న్యూ. ఓకే, సో ఇప్పుడు ఈ డబ్బులు ఏమొస్తాయి? ట్రేడ్ డిస్కౌంట్ ఎంత? 595 అండి. 595. ఎక్కడికి వెళ్ళినా 100 పీవీ అయితే 595. ఇప్పుడు కమిషన్ నెక్స్ట్ ఎంత? 18,400 ఇంటూ 85 ఇంటూ 21/100 వేయండి. 3,28,000. 3,28,000. 28 అండి. 28 సార్. 8,440 440. రూపాయలు అండి. ఇది గ్రూప్ కమిషన్. మీరు ఏదో ఇక్కడ రాస్తున్నాము కదా అని మీరు రాసిస్తే అవ్వదు. మీకు మీరు మొబైల్లో ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేసుకుంటేనే అమ్మో ఇంత డబ్బు వస్తుందా అని మీకు అర్థమవుతుంది. లేదు అంటే ఎలా వచ్చేస్తుందండి, మళ్ళీ గాలిలోనే ఉంటారు. ఓకే, మీ క్యాలిక్యులేషన్ తీసుకొని మీరు వేసుకోవాలి. 13 లెక్కలకి ఎంత వస్తుంది, 12 లెక్కలకి ఎంత వస్తుంది, 14 లెక్కలకి ఎంత వస్తుంది. ఒకవేళ 20 లెక్కలు వేసుకుంటే ఓకే, మీరు అలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. రఫ్ గా ఉండేటప్పుడు పిచ్చోళ్ళు అయిపోవాలి మనం. నేను ఇవన్నీ ఇలా చేసుకున్నా అంటే ఎన్నిసార్లు పిచ్చోళ్ళ నేను గీతలు వేసుకొని, ఎన్నిసార్లు ఎన్ని లెక్కలు అనుకొని నేను రిజర్వేషన్ చేసుకున్నానో నాకు తెలుసు. ఓకే, సో 3,28,040 రూపాయలు గ్రూప్ కమిషన్ ఇది. ఇప్పుడు ఎవరి డబ్బులు వాళ్ళకి వెళ్ళిపోవాలి కదా హరికృష్ణ గారు. సార్ ఒక్కొక్కటి 3,000. తీయండి. 30,600 అండి. 30,600. 600. ఈయనకి 30,600. ఇక్కడ 2,500 12% ఎంత అవుతుంది? 2,500. 2,500. 25,500 అండి. 2,500కి ఎంత అండి? 25,500. 25500 సార్. 500. 2,000కి 2400. 2,400. 1,500కి 9%. ఇక్కడ 9% వేసారండి 2,000 పీవీకి. 11,475 సార్. 2,400. నాలుగో లెక్కలు ఎంత అండి? ఒక్క నిమిషం. 2,000కు 2400 సార్. 15,300 అండి. 15,300. అంటే 9% అండి అది. 9%. 15,300. ఎంత అండి? 15,300. 1,500కి 9% ఎంత? 11,475. 11
4.75. 4.75. 4.75. ఇది 11 4.75. ఇది 11 4.75. 1000 పీవీకి 6%. వెయ్యాలి, తీయాలి, క్యాలిక్యులేషన్ చేయాలి, ఎవరొక వాళ్ళు చేసి 5,000 5,000 కొందండి. 5,000 కొంత 5,000 సార్. కొంద. 5,100. 5,100. 6%కి 600కి 3,060. 360. 360. 400కి 10,20. 10 20. 1020. 10 20. 10 20. ఇవన్నీ కలపండి. ముప్పై వేల 600, 30,600, 25,500, 15,300, 11,475, 11,475, 11,475, 5,100, 5,100, 3,060, 3,060, 1,020, 1,020, 1,020. ఇవి కలపండి ఒకసారి, కౌంటింగ్ చేయండి. ఎందుకంటే ఈ 3,00,000 మంది నుంచి వీళ్ళంతా డబ్బు తీసేయాలి కదా, గ్రూప్ కమిషన్ కదా. ఎవరి బ్రాంచ్ కి వెళ్ళవలసినటువంటి ప్రాఫిట్ ఆ బ్రాంచ్ కి ఇచ్చేయాలి. ఇచ్చేగా మనకి ఎంత ప్రాఫిట్ అనేది మనం చూడాలి. అంటే ప్రాపర్ గా ఒక ప్రాపర్ స్ట్రక్చర్ అంటే ఒక సంవత్సరం అంతా కష్టపడి ఒక మామిడి చెట్టుని పెంచేటట్టు, ఒక 2 సంవత్సరాలు కష్టపడి ఒక కొబ్బరి చెట్టుని పెంచేటట్టు, ఇలా మనం పెంచుకుంటూ వెళ్తున్న క్రమంలో ఆ చెట్టు పెరుగుతున్న కొబ్బరి చెట్టు ఉందనుకోండి, ఆ కొబ్బరి చెట్టు పెరుగుతున్న క్రమంలో మనకు చిన్న చిన్న వస్తుంటాయి. ఏంటి? ఆ ఎండిపోయినటువంటి మట్టలు ఏవైతే రమ్మలు ఉన్నాయో అవి కింద పడితే మనం వంట చేసుకోవడానికి పనికొస్తాయి. అలా చిన్న 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 పని చేస్తాయి. ఓకే 1,45,000 అండి. సార్, 1,45,350. 1,45,350. 45,350. తీసేయండి. 3,28,440 నుంచి 1,45,300 తీసేయండి. 350. 1,83,090. ఎంత సార్? 1,83,090. 1,83,090. 090. అంటే 1,83,090. దీనికి ట్రేడ్ డిస్కౌంట్ కలపండి. 5,095 ఒకటి. ఇంకొక అమౌంట్ ఏమొస్తుంది అంటే మనకి ఇక్కడ డౌన్ లైన్ కూడా హెల్ప్ చేసాం కాబట్టి బిఎఫ్ఐ 15%, బిబిఐ 25%. అలానే మనము 21% వెళ్ళాం కాబట్టి ఇంకొక కమిషన్ ఇక్కడ ఇస్తుంది. ఏంటి అంటే పిజిజిఐ అని 45% కమిషన్ ఇస్తారు. ఇప్పుడు టోటల్ ఎంత పర్సెంటేజ్ అయింది ఇదంతా? 85 అండి. 85%. 85% ఎక్స్ట్రా డబ్బు అంటే మనం కింద డౌన్ లైన్ కూడా హెల్ప్ చేసాం కాబట్టి మనకి దశ బదులుగా 15% ఒక దశలో అలా ఇవన్నీ కలుపుకుంటూ 85% ఇస్తుంది. దేని మీద ఇస్తుంది? 1,83,000లోన 85% ఎంత వస్తుంది? 155,626. 155 626. 626. ఓకే. దీనికి ట్రేడ్ డిస్కౌంట్ 595. ఎంత అయింది టోటల్? 1,83,090 ప్లస్ 1,55,625 ప్లస్ 595 రూపాయలు. టోటల్ ఎంత అయింది? సార్ 339,311. సార్ 339. 339. 311. 311 అంటే 3,39,311. అంటే మీరు ఇలా స్ట్రక్చర్ వేసుకుంటే 3,39,311 రూపాయలు మీ అకౌంట్ కి వచ్చేది. ఎక్స్ అనే పర్సన్ అకౌంట్ కి వచ్చేది. అంటే ఒకటో లెక్కలో ఆయనకి 30,000, రెండో లెక్కలో ఆయనకి 30,000, మూడో లెక్కలో 25,000, నాలుగో లెక్కలో 15,000, ఐదో లెక్కలో 11,000, ఆరో లెక్కలో 11,000, ఏడో లెక్కలో 11,000, ఎనిమిదో లెక్కలో 5,000, తొమ్మిదో లెక్కలో అంటే ఎంత మందికి మనము
డబ్బులు వచ్చేటట్టు హెల్ప్ చేస్తున్న క్రమంలో మనకి ఎంత వస్తుందండి? అంటే చాలా మంది అనుకుంటారు వాళ్ళందరూ పనిచేస్తేనే మనకు డబ్బులు వస్తాయి, కానీ వాళ్ళకు కూడా డబ్బులు వచ్చేటట్టు ఇక్కడ హెల్ప్ చేస్తేనే మనకు డబ్బు వస్తుంది. ఎంత వచ్చింది? 39,000. 3,39,300. సార్ క్లారిటీ ఉందా? కన్ఫ్యూజ్ లో ఉన్నారు? ఈ డబ్బు మీకు కనిపిస్తుందా లేదా? ఎస్ ఈ సార్. 21% మీరు 6 మంత్ కంటిన్యూ చేస్తే ప్లాటినం అంటారు. ఇదే 21% 6 మంత్ కంటిన్యూ చేస్తే ప్లాటినం అంటారు. 12 మంత్ కంటిన్యూ చేస్తే ఫౌండర్స్ ప్లాటినం అంటారు. ఓకే, 6 మంత్ కంటిన్యూ చేస్తే మీకు ప్లాటినం అని ఒక 5 లక్షల రూపాయలు మీకు దీపావళికి బోనస్ ఇస్తుంది. మీరు 6 మంత్ కంటిన్యూ చేస్తే, అంటే ఈ డబ్బు కాకుండా, ఇది మంత్లీ డబ్బు, ఇది కాకుండా మీరు 6 మంత్ కంటిన్యూ చేయడం వల్ల ఒక 5 లక్షల రూపాయలు మీకు దీపావళికి బోనస్ చేస్తుంది, వేస్తూ ఒక టూర్ ఇస్తుంది. అదే 12 నెలలు చేయడం వలన మీకు దీపావళికి ఒక 10 లక్షల రూపాయలు బోనస్ ఇస్తూ ఇంకొక టూర్ ఇస్తుంది. వీటితో పాటు సార్ నెక్స్ట్ పిఎఫ్ఐ డీజే వస్తుంది సార్. ఇంకా విపరీతంగా ఇవ్వబోతుంది. మనకి ఇప్పటి వరకు ఇచ్చేది ఇవే, ఇవి ఇస్తూ నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా ఇవ్వబోతుంది మళ్ళీ. ఓకే, సో ఇప్పుడు ఇది ఒకసారి వేయండి సార్. 3,39,312 ఇంటూ 12 నెలలకి ఎంత వస్తుంది ఒకసారి చూడండి. సార్ 40,71,732 రూపాయలు. 40,71,732 71,732 సార్. 732 అంటే 12 నెలలు, అంటే ఇదే మనం మెయింటైన్ చేస్తే 40 లక్షలు. దీంతో పాటు 12 నెలలు మెయింటైన్ చేస్తే ఏమొస్తుంది? 5 లక్షల రూపాయలు ప్లాటినం బోనస్ వస్తుంది, 10 లక్షల రూపాయలు ఫౌండర్ ప్లాటినం బోనస్ వస్తుంది. అంటే మొత్తం కలిపి ఎంత అయింది? 55 లక్షలు. 55,71,000 అండి. అంటే ఆల్మోస్ట్ 56 లక్షలు వేసుకోండి రౌండ్ ఫిగర్. 56 లక్షలు. ఒక 1 ఇయర్ మనం ఇలాగా, అంటే మీరు ఈ రోజు నిర్ణయం తీసుకొని ఇక్కడ నుంచి ఒక 2 సంవత్సరాలు పనిచేస్తారా, ఒక 3 సంవత్సరాలు పనిచేస్తారా, ఇలా ప్రాపర్ గా మీరు పనిచేసుకుంటూ వెళ్తే మీకు ఒక 3 సంవత్సరాల తర్వాత మీ ఇన్కమ్ ఎంత వస్తుంది అంటే, ఈ లోపల చిన్న చిన్న ఇన్కమ్లు వెళ్తూ 3 సంవత్సరాల తర్వాత మీ అవుట్పుట్ ఎంత అంటే ఒక 56 లక్షల సంవత్సరానికి మీ ఇన్కమ్. అంటే ఒక 3 సంవత్సరాలు లేకపోతే ఒక 5 సంవత్సరాలు తీసుకోండి. ఇక్కడ నుంచి కరెక్ట్ గా మీరు ప్రోగ్రెస్ గా ఇలా మీరు పని చేస్తే ఎవ్రీ డే కూడా ఉన్న ఎవ్రీ మంత్ మీ బిజినెస్ కి మీరే ఓనర్ అనుకుంటూ ప్రాపర్ గా పని చేసుకుంటే దాని యొక్క అవుట్పుట్ ఓకే ఒక 5 సంవత్సరాల తర్వాత 56 లక్షలు అక్కడ నుంచి ఆగుతుందా? ఇది అలానే ప్రతి ఇయర్ 50 లక్షలు 50 లక్షలు 60 లక్షలు వెళ్ళిపోతా ఉంటది. ఒకసారి క్వశ్చన్ చేసుకోండి, ఇప్పటి వరకు మీరు మీ యొక్క జాబ్ ఎక్స్పీరియన్స్ లో 10 సంవత్సరాల 20 సంవత్సరాల 30 సంవత్సరాల ఇప్పుడు దాని అవుట్పుట్ ఎంత? ఇప్పుడు మీరు ఆఫ్ చేసి ఇస్తే అప్పుడు మీ ఇన్కమ్ ఎలా ఉంటుంది? అదే ఇక్కడ ఇది ఆఫ్ చేసాం అనుకోండి, వీళ్ళందరూ ఆగుతారా? 30,000 వచ్చేవాడు ఆగుతాడా? 20,000 వచ్చేవాడు ఆగుతాడా? 15,000 వచ్చేవాడు ఆగుతాడా? అట్లీస్ట్ నెలకు ఒక 3,000 రూపాయలు వచ్చేవాడు ఆగుతాడా? ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తా ఉంటే మీ ఇన్కమ్ ఎంత అవుద్ది? మీకు అర్థమవుతుందా? ఓకే, సో కాబట్టి రైట్ టైం ఫ్రెండ్స్. సో కాబట్టి మీ టైం ఎక్కడ పెడుతున్నారు, దేనికోసం మీ జర్నీ ఆగుతుంది, ఎవరి కోసం ఆగుతున్నారు, మీకు ఏం కావాలని బిజినెస్కి వచ్చారు? ఉప్పలు తెప్పలు డబ్బు ఉంది ఇక్కడ, యాంబే కార్పొరేషన్ ఇవ్వడానికి రెడీగా ఉంది. ఓకే, సో దీనిని మీరు ప్రాపర్గా చేయవలసినటువంటి పనులు చేయండి. ఓకే, సో ఈ క్రమంలో చాలా మందికి ఏం జరుగుతుందంటే డౌన్ లైన్ ఏదో చెప్తుంటే ఎగ్జైట్మెంట్ అయిపోతారు. అంటే ఇంత చూసిన తర్వాత కూడా నేను అది చేసేస్తున్నా ఇది చేసేస్తున్నా అని కూడా డౌన్ లైన్ సజెషన్ ఇస్తారు. ఎప్పుడు కూడా మన లెర్నింగ్ యాటిట్యూడ్ ఎలా ఉండాలంటే అప్లయన్స్, కోచెస్, మెంటర్స్ వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవడానికే రెడీ అవ్వాలి. ఎంత ప్రొఫెషనల్ అయినా సరే వాళ్ళ ప్రొఫెషన్కి మనం గౌరవించాలి.
బిజినెస్ లో వాళ్ళు నేర్చుకుంటున్నారు, నేర్పాలి. కానీ చాలా మంది నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇలా మనం ఒక ప్రాఫిటబుల్ బిజినెస్ బిల్డ్ చేస్తున్న క్రమంలో ఒక డౌన్ లైన్ అంటారు, ఈ మంత్ నేను ఇది చేస్తాను అది చేస్తానంటే అప్లైన్ ఎగ్జైట్మెంట్ అయిపోతారు. అయిపోయి వాళ్ళు అంటే ఒక డౌన్ లైన్ ఇచ్చినటువంటి మోటివేషన్కి వీళ్ళు మోటివేట్ అయిపోతూ ఉంటారు. ఎప్పుడు కూడా మనం మోటివేట్ అవ్వాల్సింది అప్ లైన్ దగ్గర నుంచి మోటివేషన్ రావాలి, డౌన్ లైన్ దగ్గర నుంచి మోటివేషన్ మనం రాకూడదు. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. కాబట్టి ప్రాఫిటబుల్ బిజినెస్ అనేది మనం బిల్డ్ చేసుకోగలుగుతాము. కుప్పలు తెప్పలు డబ్బు ఉంది, బిఎఫ్ఐ ఇస్తుంది, బీబీఐ ఇస్తుంది, ఎస్ఎస్ఐ ఇస్తుంది. ఇంకా మనకి 2028 సందర్భంగా ఇండియా వచ్చి 30 సంవత్సరాలు అయిన సందర్భంగా ఇంకా చాలా బోనస్లు ఇవ్వబోతుంది. A70 2029 సందర్భంగా ఇంకా ఎక్కువ బోనస్లు ఇవ్వబోతుంది. కాబట్టి మనం ఈ టోటల్ స్ట్రక్చర్ మనం ప్లాన్ చేసుకుంటే మన తరతరాలకు కావాల్సిన ఒక పెద్ద అసెట్ ని మనం బిల్డ్ చేస్తున్నాం. ఏదో చిన్న చిన్నవి ఎవరో ఏదో చిన్న చిన్న సాకులు చెప్పారని, అది చెప్పారని, ఇది చెప్పారని, ఎవరు సపోర్ట్ చేయట్లేదని మనం ఆపిస్తే ఒక 5 సంవత్సరాల తర్వాత ఇది కాకుండా మనం నార్మల్ లైఫ్ స్టైల్లో ఉంటే మన పరిస్థితి ఏంటి? అదే ఈ చిన్న చిన్న ఈ లోటుబాట్లని మనం తట్టుకుంటూ మనం వెళ్తున్న క్రమంలో ఒక 5 సంవత్సరాల తర్వాత మనకి ఇంత ఇన్కమ్ వస్తే మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది మేము చూడగలుగుతున్నాం. అందుకనే ఎటువంటి సిచ్యువేషన్లు వచ్చినా మాకు కూడా వస్తాయి, మేము కూడా మనుషులమే కదా, మాకు కూడా ఫ్యామిలీ ఉంది కదా, చాలా మంది మాకు చెప్తా ఉంటారు కదా, మాకు చాలా స్ట్రగుల్ వచ్చాయి కదా, అయినా సరే మేము ఎందుకు నిలబడగలిగాము అంటే దీని యొక్క అవుట్పుట్ మేము చూడగలుగుతున్నాం, ఫ్యూచర్ని మేము చూడగలుగుతున్నాం. ఓకే, 13 సంవత్సరాలు ఉద్యోగం చేశాను ఎల్ఎన్టీలో. నా ఏముంది నా దగ్గర? క్వశ్చన్ వేసుకున్నాను నేను. ఓకే, ఇక్కడికి వచ్చి ఒక 5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు నా దగ్గర ఏముంది? క్వశ్చన్ వేసుకుంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా. ఓకే, సో మంచిగా ఫారెన్ టూర్స్ వెళ్ళాము. ఈ డిసెంబర్ మళ్ళీ మేము బ్యాంకాక్ ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయాము, వెళ్తాము. ఓకే, సో 3 సంవత్సరాల నుంచి ప్రతి దీపావళికి లక్షల రూపాయల బోనస్లు తీసుకుంటున్నాము. కిందటి సంవత్సరం గోల్డ్ తీసుకున్నాము. ఓకే, సో ఏం కావాలంటే అది బిజినెస్కి వచ్చి దగ్గర దగ్గర ఒక 10 తులాల పైన మా రమ్యకి గోల్డ్ కొనగలిగాను నేను. ఓకే, రేపు నెక్స్ట్ 10వ తారీఖు మా లాస్య బర్త్డే, సో తనకు ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నాను గోల్డ్. ఇవన్నీ ఎలా సాధ్యం అంటే త్రూ బిజినెస్. హ్యాపీగా హెల్త్ ప్రొడక్ట్లు వాడుకోగలుగుతున్నాము. ఎవ్రీ మంత్ ఒక 10,000 రూపాయలు మినిమం. ఓకే, హెల్త్కి సంబంధించి అందంగా ఉండగలుగుతున్నాము, స్లిమ్గా ఉండగలుగుతున్నాము. అంటే మనం డబ్బు కోసం వచ్చినా సరే ఇవన్నీ. అలానే మంచి యాటిట్యూడ్. ఓకే, ప్రతి ఒక్కరితో ఒక సోదర భావంతో ప్రతి ఒక్కరితో హ్యాపీగా మనుషులతో ఎంజాయ్ చేయగలుగుతున్నాము. ఇదంతా ఎలా వస్తుందంటే దిస్ ఈజ్ సిస్టమ్. సో కాబట్టి మనం దేని కొరకు వచ్చాము, ఏమి నేర్చుకుంటున్నాము, దేని కొరకు వచ్చాము, ఏం సాకులు చెప్తున్నాము, ఒకసారి మీకు మీరు అర్థం చేసుకోండి. మీకు మీరే ఎవరో మిమ్మల్ని మార్చాలనుకుంటే మార్చలేరు. మీకు మీరు మారగలుగుతాను, నేను మారుతాను, నేర్చుకుంటాను అని మీకు మీరు కానీ గట్టిగా డెసిషన్ తీసుకుంటే ఏ 5am క్లబ్కి మీ అప్లైన్ లేకవసరం లేదు, ఏ మీటింగ్కి మీ అప్లైన్ కాల్ చేయవసరం లేదు, ఏ పర్సనల్ పీవీ గురించి కూడా మీ అప్లైన్ కాల్ చేయవసరం లేదు. ఓకే, ఎవ్రీ మంత్ ఒక గోల్ ఓరియంటెడ్గా మీరు వర్క్ చేసుకుంటూ కుప్పలు తెప్పలు డబ్బు సంపాదించవచ్చు. ఓకే, రెడీనా మరి? సో ఈ వీడియో మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఈ క్యాలిక్యులేషన్ దీన్ని ఎవ్రీ మంత్ కూడా మీరు గేమ్ ప్లాన్ వేసుకోండి. ఈ మంత్ నాకు ఎన్ని లెక్కలు ఉన్నాయి, నా పర్సనల్ పీవీ ఎంత చేయాలనుకుంటున్నాను, సో ఒక్కొక్క లెక్క నుంచి నేను ఎంత పీవీ హెల్ప్ చేయగలుగుతాను వాళ్ళకి 3% చేయాలన్నా, 6% చేయాలన్నా, ఏ పర్సెంట్ చేయాలనేది మీరు ప్లాన్ చేయండి. ఓకే, చేసుకుంటూ సో అప్పుడు మీరు ఏ పర్సంటేజ్ అవుతారు, అప్పుడు మీకు డబ్బులు ఎలా వస్తాయి అనేది మీకు మీరు క్యాలిక్యులేషన్ చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగానే అప్పుడు మీకు డబ్బు ఎంత వస్తుంది అనేది మీకు ఇప్పుడే అర్థమైపోతుంది. 1వ తారీఖుకే మీకు ఈ మంత్ ఎండింగ్ కల్లా డబ్బు ఎంత వస్తుందని అర్థమవుతుంది. ఓకే, సో దాని ప్రకారంగా ప్లాన్ చేసుకొని పని చేసుకోండి. సో మీరు పని చేస్తున్న క్రమంలో ఇక్కడ మీ అప్లైన్ ఉంటారు, మీ కోచెస్ ఉంటారు, వాళ్ళని ప్రాపర్గా మీకు ఎక్కడ ఏ డౌట్ ఉన్నా సరే చెక్ చేసుకుంటూ ఉండండి. ప్రతిరోజు అప్లైన్తో కమ్యూనికేషన్, 3 రోజులకు ఒకసారి కోచెస్తో కమ్యూనికేషన్. ఓకే, ఇలా మీరు చెక్ చేసుకుంటూ ఉన్నారనుకోండి, సో ఖచ్చితంగా మీ గోల్కి మీరు రీచ్ అవుతారు, మీకు కావాల్సిన డబ్బు మీరు తీసుకుంటారు. ఓకే, సో ఏదో 1వ తారీఖు మనం ఇంత ఇలా వేసుకోవాలి స్ట్రక్చర్ అని చెప్పి మనం మళ్ళీ పండగలను పున్నాలను నిద్ర వస్తుందనో, వర్షం వస్తుందనో, ఎండ ఎక్కుతుందనో మనం చూసుకున్నాం అనుకోండి, సో ఏమవుతుంది, మంత్ ఎండింగ్కి వెళ్ళేటప్పటికి
నా వల్ల అవదేమో, నేను చేయలేనేమో. ఓకే, ఇవన్నీ కూడా మనకు ఎదురొస్తాయి. ఓకే, బీ ఫోకస్, రైట్ టైం. సో మీ అందరి అకౌంట్లోకి ఇటువంటి లక్షల రూపాయల డబ్బు రావడానికి ఈ రమ్య సురేష్ ఎప్పుడు తాపత్రయపడతా ఉంటారు. మీకు ఏ హెల్ప్ అయినా సరే మీ అప్లైన్ కాల్ చేయండి, మీ అప్లైన్ త్రూగా కమ్యూనికేషన్ అవ్వండి, అందరం కలిపి సక్సెస్ అవుదాం. సో ఈ కార్పొరేషన్ లో ఉన్నటువంటి డబ్బు, కుప్పలు తెప్పల డబ్బు మనందరం సర్దుకుందాం, పంచుకుందాం. ఓకే, మన పిల్లలు, వాళ్ళ పిల్లల జీవిత తలరాతలు మన చేతిలో ఉన్నటువంటి పెన్నుతో మనం మారుద్దాం. ఓకే, సో టేక్ ఏ రైట్ డెసిషన్ అండి అందరికీ కూడా. సో మంచి ఇన్ఫర్మేషన్ ఈ రోజు అయితే మనం మాట్లాడుకోగలిగాము. దీన్ని ఇంప్లిమెంటేషన్ లోకి తీసుకురండి. మీరు పెన్ను పేపర్ తీసుకొని రఫ్ గా మీకు ఎన్ని లెక్కలు వస్తే ఎంత డబ్బు వస్తుంది, మీ పర్సనల్ ఫీ ఎంత వస్తే ఎంత వస్తుంది అని మీకు మీరు క్యాలిక్యులేషన్ వేసుకుంటే 1-2 సార్లు మీరు వేసుకుంటూ ట్రై చేశారనుకోండి, ప్రయత్నించారనుకోండి, సో ఖచ్చితంగా మీకు చాలా మంచిగా మీకు అర్థమవుతుంది. ఎప్పుడైతే ఈ విషయం మీకు అర్థమవుతుందో మీరు పని చేయడానికి రెడీ అవుతారు. ఇది మీకు అర్థం కానన్నాళ్ళు మీరు పని చేయడానికి రెడీ అవ్వలేదు. ఎందుకంటే ఎంత వస్తుందో తెలియకపోతే ఏం పని చేస్తాం, ఏం పని చేస్తే ఎంత వస్తుందో తెలియాలి కదా. ఓకే, సో టేక్ ఏ రైట్ డెసిషన్ అండి అందరికీ కూడా. ఓకే, సో